कृष्ण प्रभु जी। हरे कृष्ण माँ सुब्बलक्ष्मी माता जी हरे कृष्ण। तो अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरविषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं ब्रह्मानंद माधवं श्री चैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वास्ति गतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर शुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम। कृष्ण माँ जलजा माता जी। हरे कृष्ण माँ माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण। It's 32 chapter, right? ఎన్నో చెప్పు 32 కదమ్మా. ప్రభుజీ. శ్రీకృష్ణుడు గోపికలు తిరిగి కలుసుకునేట. సో ఇందులో
చంద్రమౌళి ప్రభు ఉన్నారా? లేకపోతే బావగారు మీతో స్టార్ట్ చేసుకుందాం. అక్క స్టార్ట్ చేస్తారా? సరే. హరే కృష్ణ ప్రభుజీ. 32వ అధ్యాయము. శ్రీకృష్ణుడు గోపికలను తిరిగి కలుసుకొనుట. శ్రీకృష్ణ భగవానుడు చివరకు ప్రసన్నుడై గోపికలకు తిరిగి దర్శనమిచ్చినప్పుడు సకలైశ్వర్య సంపన్నుడిగా జగన్మోహనాకారుడుగా అతడు వారికి కనిపించెను. బ్రహ్మ సంహితలో ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః అని తెలుపబడినది. శ్రీకృష్ణుడు మనోహరుడు మాత్రమే కాడు, అతడు శక్తి ముఖ్యముగా రాధారాణిగా దర్శనమిచ్చు ఆహ్లాద శక్తిగా విస్తరించినప్పుడు అతడు మరింత అద్భుతముగా కనిపించును. అతడు శక్తిరహిత నిరాకార పరమసత్యము అను మాయావాదుల సిద్ధాంతము అజ్ఞానముతో కూడుకొనినది. వాస్తవమునకు పరమసత్యము విభిన్న శక్తులను కలిగి ఉండనిచో అది సంపూర్ణము కాదు. ఆనంద చిన్మయరస అనగా అతని దేహము దివ్యము, సచ్చిదానందము. శ్రీకృష్ణుడు నిరంతరము వివిధ శక్తులతో కూడి ఉండును కనుక అతడు సంపూర్ణుడు, మనోహరాకారుడు. మనము శ్రీకృష్ణుడు నిరంతరము వేలాది భాగ్యదేవతలతో కలిసి ఉండునని బ్రహ్మ సంహిత మరియు స్కంద పురాణము ఎరుగుదుము. గోపికలందరూ లక్ష్మీ స్వరూపులు. శ్రీకృష్ణుడు వారి చేతులను పట్టుకుని యమునా తీరముకు నడిపించను. స్కంద పురాణంలో ఇట్లు చెప్పబడినది: వేలాది గోపికలలో 16,000 మంది గోపికలు ప్రధానమైన వారు. ఆ 16,000 గోపికలలో 108 మంది గోపికలు అధిక ప్రధానులు. ఆ 108 మందిలోనూ మరింత విశిష్ట గుణ సంపన్నులైన వారు 8 మంది. వీరిలో రాధారాణి, చంద్రావళి అనువారు ప్రధానులు. ఆ ఇరువురి గోపికలలోకి రాధారాణి మిక్కిలి ప్రధానురాలు. శ్రీకృష్ణుడు యమునా తీరవనంలో ప్రవేశించినప్పుడు నిండు వెన్నెల పరిసరపు చీకటులను పటాపంచలు చేసెను. అది శరదృతువగుటచే కుంద కదంబాది పుష్పములు విరగబూసెను. వాయువులు ఆ పుష్పముల సుగంధములతో కూడి వీస్తుండెను. ఆ సుగంధమును మకరందముగా భ్రాంతి చెంది తేనెటీగలు ముసురుకోసాగెను. గోపికలు మెత్తని ఇసుకను సరిచేసి దానిపై వస్త్రములను పరిచి శ్రీకృష్ణుని కొరకు ఒక ఆసనమును సిద్ధము చేసిరి. అక్కడ చేరిన గోపికలందరూ ఎక్కువగా వైదిక మార్గమును అనుసరించువారు. పూర్వజన్మలో రామావతార కాలంలో శ్రీరామచంద్రునితో మాధుర్య ప్రేమను ఆశించిన వేద విద్వాంసులు కృష్ణావతారంలో వారు తిరిగి జన్మించినప్పుడు తాను వారి వాంఛలను తీర్చెదనని శ్రీరామచంద్రుడు వారికి అభయమిచ్చును. ఆ వేద విద్వాంసులే కృష్ణావతార కాలములో బృందావనములో గోపికలుగా జన్మించిరి. గోప యువతులుగా వారు తమ పూర్వ జన్మ వాంఛలను అనుసరించి శ్రీకృష్ణుని సాంగత్యమును పొందిరి. తమ వాంఛిత పరమలక్ష్యము నెరవేరినందున తమకు ఇకపై ఎట్టి వాంఛలు లేవని వారు హర్షించిరి. దేవాదిదేవుని పొందిన వానికి ఎట్టి కోరికలు ఉండవని భగవద్గీత 6.22 నిర్ధారించి చెబుతుండెను. శ్రీకృష్ణుని సాంగత్యములో గోపికలు తమ దుఃఖములనే కాకుండా శ్రీకృష్ణుడు కనిపించకపోవట చేత వారికి కలిగిన శోకమును కూడా వారు విస్మరించిరి. ఇకపై తమకు తీరని వాంఛలేవీ లేవని వారు భావించిరి. శ్రీకృష్ణుని సాంగత్యముతో పూర్తిగా సంతృప్తి చెందిన ఆ గోపికలు తమ వస్త్రాలను నేలపై పరిచిరి. ఈ వస్త్రములు మేలి నారపట్టుతో తయారు చేయబడినవి. వారి వక్షోజములకు అలదిన కుంకుమ వస్త్రములకు అంటుకుని ఉండెను. వారు శ్రీకృష్ణుడు కూర్చుండటకు నేలపై జాగ్రత్తగా వస్త్రములను పరిచిరి. శ్రీకృష్ణుడే వారి జీవితము, శ్రీకృష్ణుడే వారి ప్రాణము. వారు శ్రీకృష్ణుడు ఆసీనుడగుటకు గొప్ప సుఖకరముగా ఆసనమును సిద్ధపరిచిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. గోపికల నడుమ అట్లు ఇసుక ఆసనముపై ఆసీనుడైన శ్రీకృష్ణుడు మరింత అందముగా కనిపించసాగాడు. పరమశివుడు, బ్రహ్మదేవుడు, శేషుడు
ఇతర దేవతలందరూ తమ హృదయములలో గల శ్రీకృష్ణునిపై తమ మనస్సును కేంద్రీకరించుటకు నిరంతరము ప్రయత్నించుచుంది. కానీ ఇక్కడ గోపికలు తాము పరిచిన వస్త్రములపై తమ ఎదుట స్వయంగా ఆసీనుడైనట్టి శ్రీకృష్ణుడు దర్శించసాగారు. గోపికల నడుమ శ్రీకృష్ణుడు జగన్మోహనాకారుడుగా కనిపించను. గోపికలు త్రిభువనములలోకి సాటిలేని సౌందర్యవతులు మరియు వారు శ్రీకృష్ణుని చేరి చూడముచ్చటగా ఉండరు. అంతమంది గోపికల నడుమ ఆసీనుడైనట్టు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్క గోపికకు విశేషంగా కనిపించసాగాను. ఇది ఎట్లు సాధ్యమని ప్రశ్నించవచ్చును. ఈ శ్లోకములో ఈశ్వర అను ప్రత్యేక పదము కాదు. భగవద్గీత 18:61లో ఈశ్వర సర్వభూతానాం అని చెప్పబడింది. ఈశ్వర అనే పదము అందరి హృదయాలలో నెలకొన్నట్టి పరమాత్మ స్వరూపుడైన దేవాది దేవుని సూచించను. గోపికలతో కూడి ఉన్నట్టు ఈ సందర్భంలో కూడా పరమాత్మగా శ్రీకృష్ణుడు తన శక్తిని విస్తరించను. ఇతరులకు కనిపించకుండా శ్రీకృష్ణుడు ప్రతి గోపిక ప్రక్కన కూర్చుండను. ధ్యానయోగ ద్వారా తెలియబడు పరమాత్మకు వలె హృదయముల్లో నెలకొని ఉండుటయే కాకుండా కృపాలుడై ప్రత్యక్షంగా దయతో గోపికల పక్కనే శ్రీకృష్ణుడు ఆసీనుడయ్యాను. అట్లు వారి పక్కన కూర్చొని జగదేక సుందరులైన గోపికల పట్ల అతడు తన ప్రత్యేక కృపను చూపను. గోపికలు తమకు అత్యంత ప్రియమైన ప్రభువును పొంది కనుబొమ్మలను ఎగరవేస్తూ మందహాసములు చేస్తూ తమ క్రోధమును అణుచుకొని శ్రీకృష్ణునికి ప్రీతి కలిగించసాగను. కొందరు అతడు పాదపద్మములను ఒడిలో పెట్టుకొని తమ మృదువైన చేతులతో మర్దన చేయసాగిరు. ఒక ప్రక్క మందహాసము చేస్తూనే మరొక పక్క తమలో అణచబడిన కోపమును ప్రకటించసాగిరి. ప్రియమైన కృష్ణ, మేము బృందావనంలో చరించు సామాన్య స్త్రీలము. మాకు మంచి చెడును బోధించు వేద విజ్ఞానం లేదు. కనుక మేము నిన్నొక ప్రశ్నను అడగదలిచేది. నీవు గొప్ప విద్వాంసుడు ఒకటి చేత తగిన సమాధానము చెప్పగలవు. ప్రేమ వ్యవహారములలో పురుషులు 3 రకముల వ్యక్తులు కలరని మాకు తెలిసినది. ఒక వర్గం వారు కేవలము ప్రేమను స్వీకరించరు. రెండవ వర్గం వారు ప్రేసి ప్రతికూలమైనను అనుకూలంగా చేసుకుని పరస్పరము ఇచ్చిపుచ్చుకుని ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇక మూడవ వర్గం వారు ప్రేమ వ్యవహారములలో ప్రతికూలతను గాని అనుకూలతను గాని ప్రదర్శింపగా తటస్థముగా ఉందురు. ఈ మూడింట్లో నీవు దేనిని కోరుకుందువు? నీవు ఎవరిని చిత్తశుద్ధి కలవాలని భావింతువు? హరే కృష్ణ. Thank you. థ్యాంక్ యూ. నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. సుజాత గ్రేడింగ్ అంత బాగుంది. ఏమండి? ఫస్ట్ పేజ్లో సెకండ్ పేరాలో స్కంద పురాణంలో వేలాది గోపికల్లో 16,000 మంది ప్రధానమైన మళ్ళీ అలా గ్రేడింగ్ చేసుకుని 108 డైరెక్ట్ చేసి చాలా 8 మంది అతిముఖ్యులు. స్కంద పురాణంలోనే ఎక్కువ ఉందండి. గోపికలకు కృష్ణుడు కథ అంతా కూడా మిగతా పురాణం అంతా కనిపిస్తారు. భగవతం తర్వాత స్కంద పురాణం మనకు దొరుకుతుంది. కథ అంతా మన స్కంద పురాణంలోనే వస్తుంది. మనకు దొరుకుతుందండి అది. దొరుకుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను స్క్రీన్ చూస్తాను వాళ్ళు ప్రభుజీ. స్క్రీన్ చూసారు. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు గోపికలను తిరిగి కలుసుకొనుట. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇట్లు సమాధానమిచ్చెను. నా ప్రియ సఖీలారా, ప్రేమ వ్యవహారములలో ఇచ్చిపుచ్చుకుని ధోరణి కలవారు కేవలము వ్యాపారస్తుల వంటి వారు. వారు ఎదుటివారి నుండి ఎంత పొందుదురో అంతే తిరిగి ఇస్తుందరు. వాస్తవమునకు అక్కడ ప్రేమ అను ప్రశ్నే ఉండదు. అది పూర్తిగా వ్యాపారము. అది స్వార్థ ప్రేరితము. రెండవ వర్గం వారు మొదటి వర్గం వారి కంటేనూ మెరుగు. ప్రేమ వ్యవహారముల వాసన లేని ఎదుటి పక్షము తమను ప్రేమించకున్నను వీరు వారిని ప్రేమిస్తుందరు. వీరు వర్తకుల కంటేనూ మెరుగు. తల్లిదండ్రుల్లో పవిత్ర ప్రేమను మనము చూడవచ్చును. తమ సంతానము తమ నిరాదరణకు ఇచ్చిపుచ్చుకొనరు. అలాగా నిరాదరణకు గురి చెయ్యరు. ఈ వర్గమును మరి 2 వర్గములుగా తమ సంతానము తమను నిరాదరణకు గురి చేసినను వారు తమ సంతానమును ప్రేమిస్తుందరు. 3వ వర్గం వారు ఇచ్చిపుచ్చుకొనరు. అలాగా నిరాదరణకు గురి చేయరు. ఈ వర్గమును మరి 2 వర్గములుగా విభజింపవచ్చును. ఒక వర్గం వారు స్వయం సంతుష్టులు అనగా కనుక ఇతరుల ప్రేమ వారికి అవసరము లేదు. వీరిని ఆత్మారాములు అందరు. అనగా వీరు దేవాది దేవుని పట్ల లగ్నం మనస్కులగుట చేత తమను ఇతరులు ప్రేమించనను ప్రేమించకపోయినను పట్టించుకొనరు. 2వ వర్గం వారు కృతజ్ఞులు. వారు కఠినాత్ములుగా పిలువబడుతుందరు.
ఈ వర్గం వారు తమను ప్రేమించు పెద్దలపై కూడా ఎదురు తిరుగుతుందురు. ఉదాహరణకు తమను ప్రేమించు తల్లిదండ్రుల నుండి అన్ని రకాల లాభములను పొందినను పుత్రుడు కఠినముగా వ్యవహరిస్తూ పట్టించుకొనుడు. ఈ వర్గం వారు సాధారణముగా గురుద్రోహులుగా వ్యవహరింపబడుతుందురు. అనగా తల్లిదండ్రుల నుండి ఆచార్యుల నుండి కృపను పొందుతున్నప్పటికీ వారు వారిని పట్టించుకొనరు. శ్రీకృష్ణులు గోపికల పట్ల ఉచిత రీతిలో ప్రవర్తించలేదని భావించు వారికి పరోక్షముగా శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నలకు సమాధానము తెలిపెను. తాను దేవాదిదేవుడు అయినందున ఆత్మారాముడు స్వయం సంతుష్టుడని సమాధానమును శ్రీకృష్ణుడు తెలిపెను. అతనికి ఎవరి ప్రేమ అవసరము లేదు. అదే సమయంలో అతడు కృతజ్ఞుడు కాదని కూడా తెలిపెను. శ్రీకృష్ణుడు ఇంకనూ ఇట్లు కొనసాగించెను. నా ప్రియ సఖీలారా, నా పలుకులకు చర్యలకు మీరు బాధపడి ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు నేను నా భక్తులకు దేనిని సమకూర్చను. అయినను నా భక్తులు నా పట్ల గాఢానుబంధమును కలిగి ఉందరు. కానీ వారికి నా పట్ల గల ప్రేమను అధికము చేయు ఉద్దేశముతోనే నేను వారి భావములకు ప్రతికూలముగా వ్యవహరించుదును. నేను వారికి సులభముగా లభ్యమైనచో శ్రీకృష్ణుడు సులభముగా లభించును అని వారు భావింపవచ్చును. కనుక కొన్ని సమయముల్లో నేను వారిని లక్ష్య పెట్టను. మొదట దరిద్రుడై కొంతకాలముకు ధనవంతుడైన పిమ్మట ఆ ధనమును కోల్పోయినట్టి వారు రేయింబవళ్ళు కోల్పోయిన ధనమును గూర్చియే చింతించును. అట్లే నా భక్తుల్లో నా పట్ల ప్రేమను వృద్ధి చేసుకొనుట కొరకై వారు కొన్నిసార్లు నన్ను కోల్పోయినట్లు కనిపించేలా వారికి కనిపించును. అప్పుడు వారు నన్ను కోల్పోవుటకు బదులుగా నా పట్ల వారి ప్రేమ భావనలు మరింతగా అధికమగును. ప్రియ సఖీలారా, నేను సామాన్య భక్తులతో ప్రవర్తించినట్లుగా మీతో కూడా ప్రవర్తింతునని మీరు భావించరాదు. మీరు ఎట్టివారో నేను ఎరుగుదును. మీరు సాంఘిక మతధర్మ విధులనన్నింటినీ త్యజించి వచ్చినట్టివారు. మీ తల్లిదండ్రులతో సకల సంబంధములను వదులుకొనినట్టివారు. అన్ని ధర్మములను విడిచి మీరు నన్ను ప్రేమించిరి. నేను కృతజ్ఞతాబద్ధుడనై మిమ్మలను సామాన్య భక్తులుగా భావించను. నేను మీకు దూరముగా ఉందునని భావించవద్దు. నేను ఎల్లప్పుడూ మీ వద్దనే ఉందును. నేను లేనిచో మీరెట్లు కలత చెందుతుందురో గమనిస్తుందును. కనుక దయచేసి నాలో దోషములెన్నుటకు ప్రయత్నించవద్దు. మీరు నన్ను మీకు అత్యంత ప్రియమైన ప్రియునిగా భావిస్తుండిరి. కనుక నేను ఏదైనా పొరపాటు చేసినచో దయచేసి నన్ను మన్నింపుడు. మీకు నా పట్ల గల నిరంతర ప్రేమకు దేవలోకములలోని దేవతల ఆయుపరిమితి ప్రకారముగా కూడా నేను మీకు ప్రత్యుపకారము చేయలేను. మీ ప్రేమకు ప్రత్యుపకారం చేయుట గాని కృతజ్ఞత తెలుపుట గాని సాధ్యపడదు. కనుక దయచేసి మీ పుణ్యకర్మలతో మీరు సంతృప్తి చెందుము. సంసార బంధముల చేత కలిగే చిక్కులను కూడా లెక్కజేయక నా పట్ల మీరు అసాధారణమైన అభిమానమును ఆకర్షణను ప్రదర్శించిరి. అపూర్వమైన ఉదాత్తమైన మీ ప్రవర్తనకు మీరు దయచేసి తృప్తి చెందండి. ఎందుకనగా మీ రుణమును నేనెన్నటికీ తీర్చుకొనలేను. హరే కృష్ణ ప్రభుజీ. చదివేసేయండి పారాగ్రాఫ్. ఓకే. బృందావన వాసులైన భక్తులు ప్రదర్శించిన విశిష్టమైన భక్తియుక్త సేవ పద్ధతియే ఈ శుద్ధమైన భక్తి పద్ధతి. భక్తియుక్త సేవ అహేతుకము, అతి అప్రతిహతము అని ప్రామాణిక శాస్త్రములు కూడా ఘోషిస్తుండెను. అనగా శ్రీకృష్ణుని కొరకే చేయు భక్తియుక్త సేవకు రాజకీయ ధార్మిక సంప్రదాయములు అవరోధములు కాలేవని అర్థము. భక్తియుక్త సేవ ఎల్లప్పుడూ పవిత్రమైనది. గోపికలు శ్రీకృష్ణునికి ప్రత్యేకించి శుద్ధమైన భక్తియుక్త సేవను అందించిరి. కనుక శ్రీకృష్ణుడు కూడా వారికి రుణపడి ఉండెను. బృందావనములోని గోపికలు ప్రదర్శించిన భక్తియుక్త సేవ దేవాదిదేవుని చేరుటకు గల ఇతర మార్గములన్నింటికంటే సర్వశ్రేష్టమైనదని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపెను. హరే కృష్ణ. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానులోని 32వ అధ్యాయమైన శ్రీకృష్ణుడు గోపికలను తిరిగి కలుసుకొనుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శారదా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. 33వ అధ్యాయము రాసలీలా వర్ణనము. బుక్ లోని చూసి చదువుతున్నాను ప్రభు. సరేనండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తమను శాంతింపజేస్తూ ఆ విధంగా పలుకగా విని గోపికలు అతి ప్రసన్నులయ్యారు. అతని మాటలను వినడం వలననే కాకుండా ఆ దేవదేవుని కరపాద స్పర్శచే వారు విరహతాపము నుండి బయటపడ్డారు. దీని తరువాత దేవదేవుడు తన రాస నృత్యాన్ని ఆరంభించాడు. పలువురు వనితల నడుమ చేసే నృత్యమే
రాస నృత్యం అని పిలువబడుతుంది. ఆ విధంగా శ్రీకృష్ణుడు ముల్లోకములలో అతి సౌందర్యవతులు, పరమ భాగ్యశాలురు అయిన వనితల నడుమ నృత్యాన్ని ఆరంభించాడు. అతని పట్ల ఎంతో ఆకర్షితులైన బృందావన గోపికలు చెట్టాపట్టాలు వేసుకుని నృత్యం చేశారు. శ్రీకృష్ణుని రాస నృత్యాన్ని విందు నృత్యము లేదా సార్వజనిక నృత్యముల వంటి ఏ రకమైన నృత్యంతోనూ ఎన్నడూ పోల్చకూడదు. రాస నృత్యము పూర్తిగా ఆధ్యాత్మిక ప్రదర్శనమే. ఈ సత్యాన్ని స్థిరపరచడానికే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు పలు రూపాలలోనికి విస్తరించి ప్రతి గోపిక ప్రక్కన నిలిచాడు. తనకి ఇరుప్రక్కలా ఉన్నటి గోపికల మెడల చుట్టూ చేతులు వేసి వారి నడుమ అతడు నృత్యాన్ని ఆరంభించాడు. ప్రతి గోపికకు తన చెంతనే శ్రీకృష్ణుడు ఉన్నట్టు గోచరించిన కారణంగా ఆ దేవాది దేవుని మాయా రూపాలు వారికి కనిపించలేదు. శ్రీకృష్ణుడు కేవలము తనతోనే నృత్యం చేస్తున్నాడని ప్రతి గోపిక తలచింది. గోపికలతో శ్రీకృష్ణుని అద్భుతమైన నృత్యాన్ని చూడడానికి ఉవ్విల్లూరిన స్వర్గవాసులు ఆ రాస నృత్య ప్రాంతం పైన విమానాలలో విహరించసాగారు. గంధర్వ కిన్నెరలు గానం చేశారు. తమ పత్నులతో కూడి గంధర్వులు పుష్పవృష్టి కురిపించారు. గోపికా కృష్ణులు కలిసి నృత్యం చేసినప్పుడు వారి నూపురములు, ఆభరణములు, కంకణముల నుండి పరమానందకరమైన సంగీత ధ్వని వెలువడింది. అప్పుడు శ్రీకృష్ణుడు సువర్ణాభరణ మధ్య గతమైన మహామరకతములాగా గోచరించాడు. నృత్యం చేసేటప్పుడు గోపికా కృష్ణులు అసాధారణమైన దేహ లక్షణాలను ప్రదర్శించారు. వారి పాద కదలికలు, వారి చెట్టాపట్టాలు, వారి భృకుటి విలాసాలు, వారి దరహాసము, గోపికల చనుకట్టు వస్త్రాలు, గండస్థలము పైన కుండలాలు, పూలు తురిమిన శిరోజాల కదలికలు అన్నీ కలిసి మేఘాలు, ఉరుము, మంచు, మెరుపుల వలె గోచరించాయి. కృష్ణుని దేహము మేఘ సమూహములాగా గోచరించగా గోపికల గానము ఉరుములాగా, వారి సౌందర్యము ఆకాశంలో మెరుపులాగా, వారి ముఖాలపై కనిపించే చెమట బిందువులు కురిసే మంచులాగా అనిపించింది. ఈ ప్రకారంగా గోపికా కృష్ణులు పూర్తిగా నృత్యంలో మునిగిపోయారు. హరే కృష్ణ. ఇంకా చదవమంటారు ప్రభుజీ? ఇంకెళ్దానండి అమ్మా. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? పద్మ పెద్ద ఉన్నారా? జదమ్మమాత చదువుతారమ్మా. హరే కృష్ణ అవుతున్నారండి. హరే కృష్ణ. శ్రీకృష్ణునితో మరింత అధికముగా భోగించవలన వాంఛ చేత గోపికల కంఠములు ఎరుపు రంగులోనికి మారిన శ్రీకృష్ణుడు వారిని తృప్తిపరచుట కొరకే వారి గీతములకు అనుగుణముగా చేతులతో చప్పట్లు చెరచసాగిను. వాస్తవమునకు ఈ ప్రపంచమంతా శ్రీకృష్ణుని గానముతో నిండి ఉండెను. కానీ ఈ గానమును వివిధ జీవులు వివిధ రకాలుగా అభినిస్తుందరు. ఈ విషయమును ఏ యథామ ప్రపంచంతే తాస్తదేవ భజామ్యహం అని భగవద్గీత 4.11 నిర్ధారిస్తుండెను. శ్రీకృష్ణుడు నర్తిస్తుండెను. ప్రతి జీవి కూడా నర్తిస్తుండెను. కానీ ఆధ్యాత్మిక ప్రపంచములోని నృత్యమునకు భౌతిక ప్రపంచములో నృత్యమునకు భేదం ఉండెను. శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త ఈ విషయమును గూర్చి ఇట్లు చెబుతుండెను. శ్రీకృష్ణుడు నాట్యాచార్యుడు, ఇతరులందరూ అతని సేవకులు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నృత్యమును అనుకరించడానికి ప్రయత్నిస్తుందరు. నిజమైన కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని నృత్యమునకు అనుగుణముగా ప్రతిస్పందించును. వారు స్వతంత్రముగా నర్తించుటకు ప్రయత్నించరు. భౌతిక జనులు దేవాదేవుని శ్రీకృష్ణ భగవాన్ని అనుకరించుటకు ప్రయత్నిస్తుందరు. జీవులు శ్రీకృష్ణుని మాయా అధ్యక్షతను అనుసరిస్తూ తాము శ్రీకృష్ణునితో సమానులమని భావిస్తుందరు. కానీ ఇది సత్యము కాదు. ఎవరైనా కృష్ణ చైతన్యవంతులైనప్పుడు ఈ తప్పుడు భావన తొలగిపోవను. శ్రీకృష్ణుడు అందరికీ పరమ యజమానుడు. అందరూ అతని సేవకులని శ్రీకృష్ణ చైతన్యవంతుడు ఎరుగును. శ్రీకృష్ణుడు సంతృప్తి పరచుట కొరకు నర్తించవలనే గాని ఎవరు అతడిని అనుకరించుటకో అతనితో సమానుడగుటకో ప్రయత్నించరాదు. గోపికలు శ్రీకృష్ణుని సంతృప్తి పరచరాసరే కనుక శ్రీకృష్ణుడు గానము చేయగా వారు అతని గానమునకు అనుగుణముగా నడుచుకొనుచు బాగు అని అతన్ని ప్రోత్సహించిరి. కొన్నిసార్లు వారు అతడిని ఆనందపరచుట కొరకే వారే స్వయంగా గానము చేసిరి. వారి గానమును ప్రశంసిస్తూ వారిని అతడు ప్రోత్సహించను. కొందరు గోపికలు నర్తించుట చేత
తమ దేహ కదలికల చేత అలసి తమ చేతులు శ్రీకృష్ణుని భుజములపై ఆంచిరి. అప్పుడు వారి కురులు సడలి వాటిలోని పూలు నేల రాలిను. వారు శ్రీకృష్ణుని భుజంపై చేతులను ఆంచినప్పుడు అతడు తన దేహమునకు అరదుకొన్న చందనము మరియు అతడు ధరించిన పూలలోని కమలముల వంటి పుష్పముల నుండి వెలువడు సువాసనకు వారు మైమర్చిపోయారు. శ్రీకృష్ణుని పట్ల ఆకర్షణ వారిలో మరింతగా అధికమయ్యాను. వారు పరస్పరము చింపించుకొనసాగిరి. కొందరు గోపికలు శ్రీకృష్ణుని చెక్కిళ్లను తమ చిక్కిళ్లతో తాకిరి. శ్రీకృష్ణుడు అప్పుడు తన నోటిలో తాంబూలమును వారి నోటికి అందించాను. వారు దాన్ని గొప్ప ప్రీతితో స్వీకరించిరి. అట్లా తాంబూలం స్వీకరించడం చేత గోపికలు ఆధ్యాత్మిక మార్గమున మరింత అధిక పురోగతిని సాధించరు. హరే కృష్ణ. చదవమంట? ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సుబ్బలక్ష్మీమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. కొందరు గోపికలు అధిక సమయము ఆడి పాడుట చేత అలసిపోయిరి. శ్రీకృష్ణుడు వారి ప్రక్కన నర్తిస్తుండెను. వారు తమ అలసటను తీర్చుకొనుటకు శ్రీకృష్ణుని చేతిని తీసుకొని ఎత్తైన తమ గుండెలపై ఉంచుకొనిరి. శ్రీకృష్ణుని హస్తములు మరియు గోపికల వక్షోజములు సర్వ మంగళకరమైనవి కనుక అవి రెండునూ కలుసుకున్నప్పుడు అవి మరింత దివ్య శోభతో ప్రకాశించినవి. గోపికలు లక్ష్మీదేవి భర్త అయిన శ్రీకృష్ణుని సహచర్యమును ఆనందిస్తూ తమకు ఈ లోకములో మరొక భర్త కలడను విషయమును మరచిరి. శ్రీకృష్ణుని బాహువుల చేత ఆలింగనము చేసుకొనబడి అతనితో పాటు పాడుతూ నర్తిస్తూ సమస్తమును విస్మరించిరి. శ్రీకృష్ణునితో రాసకేళి సంబరములో మునిగి తేలుతున్న గోపికల సోయగమును శ్రీమద్ భాగవతము ఈ విధముగా వర్ణిస్తుండెను. గోపికలు తమ రెండు కర్ణములలోనూ కమలములను అలంకరించుకొనిరి. వారి వదనములు చందనముతో అలంకరించబడినవి. వారు నుదుట తిలకమును ధరించిరి. మందహాస సుందరమైన వారి వదనములపై స్వేద బిందువులు నిలిచెను. కాలి అందెల రవళులు, చేతి కంకణ ధ్వనులు మధురముగా వినవస్తుండెను. వారి కురులలోని పూలు శ్రీకృష్ణుని పాదపద్మములపై రాలుచుండెను. వారి చేత అతడు ఎంతగానో సంతృప్తి చెందెను. బ్రహ్మ సంహితలోని తెలుపబడినట్లు ఈ గోపికలందరూ శ్రీకృష్ణుని హ్లాదినీ శక్తి విస్తరణలు తన చేతులతో గోపికల దేహాలను స్పృశిస్తూ ఆనందముతో నిండినట్టి వారి కన్నులలోకి చూస్తూ శిశువు అద్దములో తన ప్రతిబింబమును చూచి ఆడుకున్నట్టు శ్రీకృష్ణుడు ఆనందించెను. తమ దేహములోని వివిధ భాగములను శ్రీకృష్ణుడు స్పృశించినప్పుడు అతడు తన దివ్యశక్తిని తమ దేహములలో నింపినట్టు గోపికలు భావించిరి. వారు జారుతున్న వస్త్రాలను సరిచేసుకున్నటకు ప్రయత్నించినను వారు వాటిని సరిగ్గా సవరించుకోలేకపోయిరి. శ్రీకృష్ణుని సాహచర్యములో వారు మైమరచిపోయినందున వారు కురులు, వస్త్రములు చెల్లా చెదిరి ఆభరణములు జారిపోసాగాను. గోపికల సహచర్యములో శ్రీకృష్ణుడు రాసనృత్యమును ఆస్వాదిస్తుండగా దేవతలు వారి పత్నులు ఆశ్చర్య పరవశులై ఆకాశ మండలములలో గుమికూడిరి. వారి రాసనృత్యమును చూస్తూ చంద్రుడు మోహపరవశుడై ఆశ్చర్యముతో స్తంభించిపోయాను. శ్రీకృష్ణుడు తమకు పతి కావాలనని గోపికలు కాత్యాయని దేవిని ప్రార్థించిరి. కనుక శ్రీకృష్ణుడు గోపికలు ఎందరున్నారో అన్ని రూపములుగా తనను తాను విస్తరింప చేసుకొని వారి పతుల వలె వారితో భోగిస్తూ వారి కోరికలను తీర్చెను. చదవమంటారా ప్రభుజీ? శ్రీల సుఖదేవ గోస్వామి ఇట్లు వివరిస్తుండెను. శ్రీకృష్ణుడు స్వయం సంపూర్ణుడు, ఆత్మారాముడు. అతనికి తన సంతృప్తి కొరకై ఇతరులెవ్వరి అవసరమూ లేదు. గోపికలు శ్రీకృష్ణుని పతిగా కోరుట చేత అతడు వారి వాంఛలను తీర్చెను. గోపికలు తనతో నర్తిస్తూ అలసిపోవుటను చూచి వెంటనే వారి అలసటను తొలగించుట కొరకై అతను వారి వదనములను తన చేతులతో తడమనారంభించను. శ్రీకృష్ణుడు చూపుతున్నట్టు అనుగ్రహముకు ప్రతిగా గోపికలు అతని ప్రేమతో చూడసాగిరి. మంగళకరమైన శ్రీకృష్ణుని చేతి స్పర్శకు వారు ఆనందించిరి. మందహాస సుందరములైన వారి ముఖములు మరియు బుగ్గలు సౌందర్యముతో వెలిగిపోయెను. శ్రీకృష్ణుని లీలలను దివ్యానందముతో వారు గానము చేయసాగిరి. శుద్ధమైన భక్తురాండ్రుగా గోపికలు శ్రీకృష్ణుని సాంగత్యమును ఆనందిస్తున్న కొలది అతని మహత్యముచే ప్రభావితులై వారు అతనికి మరింత అధికముగా సేవ చేయసాగిరి. వారు అతని దివ్య లీలలను కీర్తించి
అతనికి ప్రీతి కలిగింపదలచిరి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, సర్వేశ్వరేశ్వరుడు. తమపై అతని అసాధారణమైన అనుగ్రహం వర్షించినందుకు గోపికలు అతడిని ఆరాధించసాగిరి. గోపికలు మరియు శ్రీకృష్ణుడు రాసనృత్యము చేత కలిగిన శ్రమను పోగొట్టుకొనుటకై యమునా జలములలోకి ప్రవేశించిరి. గోపికల మెడలోని కలువ పూదండలు వారు శ్రీకృష్ణుని గాఢముగా ఆలింగనము చేసుకొనుట చేత చెదిరిపోయెను. ఆ కలువరేకులు వారి వక్షోజములను అలదుకొనిన కుంకుమ లేపము చేత ఎర్రగా మారెను. ఆ పూలలోని మకరందము కొరకే భ్రమరములు జంకారం చేస్తూ తిరుగాడుతుండెను. ఒక మదగజము తన సహచరునులైన పెక్కు ఆడగజములతో నీటి మడుగులోకి ప్రవేశించినట్లుగా శ్రీకృష్ణుడు గోపికలతో కూడి యమునా నది జలములలోకి ప్రవేశించెను. గోపికలు శ్రీకృష్ణుడితో కలిసి జలక్రీడలాడుతూ ఒకరినొకరు సాంగత్యమును ఆనందిస్తూ నృత్యము చేత కలిగిన శ్రమను పోగొట్టుకుంటూ తమను తాము పూర్తిగా మైమరచిరి. గోపికలు నవ్వుతూ శ్రీకృష్ణునిపై నీటిని వెదజల్లిరి. పరమభోక్త అయిన శ్రీకృష్ణుని అత్యద్భుత రాసనృత్యమును యమున జలములలో గోపికలతో అతడు జరిపిన జలక్రీడలను దేవతలు స్తుతించిరి. జలక్రీడల అనంతరము శ్రీకృష్ణుడు మరియు గోపికలు యమునా జలముల నుండి బయటికి వచ్చి జలములలోను నేలపైన గల వివిధ పుష్పముల సౌగంధములతో చల్లని గాలులు వీస్తుండగా యమునా తీరమున విహరించసాగిరి. అట్లు విహరించినప్పుడు శ్రీకృష్ణుడు పలు గీతములను గానము చేసెను. ఈ విధముగా సుఖకరమైన శరదృతువులోని చంద్రుని కాంతిలో గోపికల సహచర్యమును శ్రీకృష్ణుడు ఆనందించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరమ్మా? మనకు వస్తుంది శరదృతువేనండి. శరదృతువేనా? ఎల్లుండి నుంచి శరదృతువు కదా. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మనం ప్రభుజీ. శరదృతువులో కామవాంఛ విశేషంగా వృద్ధి చెందును, కానీ శ్రీకృష్ణుని సాంగత్యము చేత గోపికలలో కామవాంఛ అంకురించలేదు. శ్రీల సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో ఈ విషయమును స్పష్టముగా అవరుద్ధ సౌరత అని తెలుపుతూ కామోద్రేకము పూర్తిగా విరుద్ధమైనదని వివరించెను. గోపికలతో శ్రీకృష్ణుని నిత్యమునకు మరియు ఈ భౌతిక ప్రపంచంలోని సాధారణ మానవుల నృత్యమునకు నడుమ గొప్ప భేదము కలదు. రాస నృత్యపు విషయములోను కృష్ణ గోపికల సంబంధములలోను లోకములో గల అపోహలను దురభిప్రాయములను తొలగించుటకై శ్రీమద్ భాగవత శ్రోత అయిన పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో ఇట్లనను: శ్రీకృష్ణుడు ధర్మ పరిపాలన నెలకొల్పుటకు మరియు అధర్మ ప్రవృత్తిని అణచివేయుటకు భూమిపై అవతరించను. కానీ గోపికలతో శ్రీకృష్ణుని ప్రవర్తన ఈ లోకములో అధర్మ ప్రవర్తనను ప్రోత్సహించవచ్చును. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వేళ ఇతరుల భార్యలతో ఆనందించడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుండెను. పరీక్షిత్ మహారాజు ప్రశ్నను సుఖదేవ గోస్వామి అభినందించెను. ఈ ప్రశ్నకు సమాధానము భవిష్యత్తులో తమను తాము శ్రీకృష్ణునిగా భావించుకుంటూ యువతుల సహచర్యమును ఆనందించుచు మాయావాదుల ఏహ్యమైన చర్యను ఖండించును. ఒక వ్యక్తి తన భార్యతో కాకుండా మరొక స్త్రీతో సంభోగించుటకు వైదిక నియమాలు అనుమతించవు. గోపికలను శ్రీకృష్ణుడు ప్రేమించుటపైకి వైదిక నియమాలను ఉల్లంఘించినట్లుగా కనిపించును. కానీ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి వాస్తవ స్థితిని స్పష్టముగా తెలుసుకోదలిచెను. ఏమైనాను గోపికలతో శ్రీకృష్ణుని రాసనృత్యపు దివ్య లక్షణమును స్పష్టముగా వివరించుట కొరకే పరీక్షిత్తు తన ఆశ్చర్యమును ప్రకటించెను. ప్రాకృత సహజీయాలు స్త్రీలతో వారికి గల అక్రమ సంబంధమును నిరోధించుట కొరకు ఇది ఎంతో అవసరము. పరీక్షిత్ మహారాజు పలుకులలో ముఖ్యమైన అనేకము కలవు. వాటిని వివరణ అవసరం. మొదటిది జుగుప్సితము అనగా హేయమైన అని అర్థము. పరీక్షిత్ మహారాజు కలిగిన మొదటి సందేహం ఇది. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ధర్మాచరణను సంస్థాపించుటకు అవతరించినట్టి వాడు అయినచో అతడు ఇతరుల భార్యలతో అర్ధరాత్రి వేళ నృత్యము, ఆలింగనము, చుంబనము వంటి కార్యములకు ఎలా పూనుకొనెను? వైదిక నియమాలను అనుసరించి ఇవన్నీ నిషిద్ధములు. అంతేకాదు, మొదట గోపికలు తన వద్దకు వచ్చినప్పుడు తమ గృహాలకు తిరిగి మరలమని అతడే స్వయంగా వారికి ఆదేశించెను. ఇతరుల భార్యలను
కన్యలను ఆహ్వానించి వారితో కలిసి నర్తించుట వైదిక నియమాలను అనుసరించి నిజంగా హేయమైన కార్యమే. శ్రీకృష్ణుడు ఎందుకు ఈ కార్యమునకు పూనుకొనవలసి వచ్చెను? ఈ సందర్భములో ప్రయోగించబడిన మరొక పదము ఆప్తకామ. శ్రీకృష్ణుడు యువతుల నడుమ కామోద్రేకమును కలిగి సంచరిస్తున్నానని కొందరు భావించవచ్చును, కానీ ఇది సాధ్యపడదని పరీక్షణ్ మహారాజు తెలిపెను. శ్రీకృష్ణుడు కామవాంఛలు లేనివాడు. అతడు ఆప్తకాముడు, సకల వాంఛలు తీరినవాడు. ఎందుకనగా మొదటి అంశము భౌతిక లెక్కల ప్రకారం రాసలీల నాటికి శ్రీకృష్ణుడు కేవలం 8 ఏళ్ల ప్రాయం వాడు. ఆ వయసులో ఏ బాలుడు కామవాంఛలను కలిగి ఉండడు. ఆప్తకామ అనగా దేవాదిదేవుడు, స్వయం సంతృప్తుడు అని అర్థము. అతనికి కామవాంఛలు కలిగినను ఆ వాంఛల పరిపూర్తికి ఇతరుల సహాయము అతనికి అవసరం లేదు. అతడు విషయలోలుడు కాకపోయినను గోపికల కామవాంఛల చేత ప్రేరితుడై ఉండవచ్చుననేది మరొక అంశం. కానీ పరీక్షణ్ మహారాజు యదుపతి అను మరొక పదమును కూడా వాడెను. ఇది శ్రీకృష్ణుడు యదువంశంలోని శ్రేష్ఠ పురుషుడిని సూచించుస్తుండెను. యదువంశ రాజులు గొప్ప పుణ్యాత్ములు. వారి వంశము వారును అటువంటి వారే. ఆ వంశంలో జన్మించిన శ్రీకృష్ణుడు గోపికల చేత ఎట్లు కామ ప్రేరితుడగును? కనుక శ్రీకృష్ణుడు ఎట్టి హేయమైన కార్యము చేయుట సాధ్యపడదు. అయినను శ్రీకృష్ణుడు ఆ విధంగా ఎందుకు ప్రవర్తించడని పరీక్షణ్ మహారాజుకు సందేహం కలిగెను. దీని వాస్తవ ఉద్దేశం ఏమిటి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మురళీధర్ గోవింద్ ప్రభు ఉన్నారా ప్రభు? హరే కృష్ణ. శాంతిమాత చదువుతారమ్మా? హరే కృష్ణ చదువుతాను ప్రభు. నేను బుక్ లో చూసి చదువుతున్నాను ప్రభు. హరే. సుఖదేవ గోస్వామిని సంబోధించేటప్పుడు పరీక్షణ్ మహారాజు సువ్రత అనే పద ప్రయోగం చేశారు. పుణ్యవ్రత పాలన చేపట్టినవాడు అని దాని అర్థము. సుఖదేవ గోస్వామి విద్యావంతుడైన బ్రహ్మచారి. అటువంటి పరిస్థితిలో అతడు మైదున భోగంలో పాల్గొనే అవకాశమే లేదు. అది బ్రహ్మచారులకు నిషేధింపబడినది. ఇక సుఖదేవ గోస్వామి వంటి నైష్టిక బ్రహ్మచారి గురించి వేరుగా చెప్పేదేమున్నది? కానీ రాసలీలా పరిస్థితులు సందేహపూర్వకమైనవి కనుక పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని వివరణ అడిగాడు. పరమ నియామకుని ద్వారా ధర్మోల్లంఘనము అతని పరమశక్తిని నిరూపిస్తుందని సుఖదేవ గోస్వామి అప్పుడు వెంటనే సమాధానం చెప్పారు. ఉదాహరణకు అగ్ని ఎంతటి హేయమైన వస్తువునైనా భక్షిస్తుంది. అది అగ్ని యొక్క పరమశక్తికి నిదర్శనము. అదే విధంగా సూర్యుడు మలమూత్రాల నుండి జలాన్ని ఎగిరించిన అపవిత్రుడు కాడు. పైగా అపవిత్రమైన స్థలము సూర్యకాంతి చేత శుభ్రపడుతుంది, సూక్ష్మ క్రిమి రహితమవుతుంది. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు కనుక అతని కర్మలను అనుసరించాలని ఎవరైనా వాదించే అవకాశం ఉన్నది. ఇటువంటి వాదనకు సమాధానం చెబుతూ సుఖదేవ గోస్వామి స్పష్టంగా తెలిపినదేమంటే, ఈశ్వరుడు పరమనియామకుడు. స్వీయ ఉపదేశములనే ఒకప్పుడు ఉల్లంఘించిన అది అతనికే సాధ్యం కాని అనుయాయులకు కాదు. నియామకుని అపూర్వమైన అసాధారణమైన కలాపాలను ఎన్నడూ అనుకరించకూడదు. నిజానికి నియంత్రణలో ఉండే బద్దులేనట్టి అనుయాయులు నియామకుని అసాధారణ కలాపాలను అనుకరించాలని ఊహించటం కూడా తగదని సుఖదేవ గోస్వామి హెచ్చరించారు. మాయావాద తత్వవేత్త మిథ్యగా తనను దేవుడని లేదా కృష్ణుడని చెప్పుకోవచ్చు, కానీ అతడు కృష్ణునిలాగా వర్తించలేడు. రాసనృత్యాన్ని అనుకరించేందుకు అతడు అనుయాయులను ప్రోత్సహించగలడేమో కానీ గోవర్ధన పర్వతాన్ని మాత్రము ఎత్తలేడు. రాసలీలలో విహరించడానికి తాను కృష్ణుడనని చెప్పుకుంటూ అనుయాయులను మోసగించే మాయావాద ధూర్తులు గతంలో ఎంతో మంది కనిపించారు. పలు సందర్భాలలో ప్రభుత్వము వారిని నిర్బంధించింది, శిక్షించింది. ఒరిస్సాలో యువతలతో రాసలీలను అనుకరించిన నామమాత్ర విష్ణు అవతారిని శ్రీల భక్తి వినోద ఠాకూర్లు తీవ్రంగా అవతారం గురించి ఎన్నో ఫిర్యాదులు వచ్చేవి. అప్పుడు శ్రీల భక్తి వినోదులు మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. ఆ ధూర్తిని సంగతి చూడమని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది. అప్పుడు ఆయన వాటిని తీవ్రంగా శిక్షించారు. రాసలీలలను ఎవడు అనుకరించలేడు, దానిని అనుకరించాలనే ఊహ అయినా తగదని శ్రీల సుఖదేవ గోస్వామి హెచ్చరిక చేశారు. శివుడు చేసిన
విషపానాన్ని అనుకరించే వ్యక్తి శీఘ్రమే మరణించినట్లు మూర్ఖత్వంతో శ్రీకృష్ణుని రాసనృత్యాన్ని అనుకరించడానికి యత్నించేవాడు మరణిస్తాడని ప్రత్యేకంగా చెప్పబడింది. శివుడు గరళాన్ని త్రాగి దాన్ని కేవలం తన కంఠంలో నిలుపుకొన్నాడు. ఆ విషం వల్లనే అతని కంఠం నీలి రంగులోకి మారిపోయింది. అందుకే అతనిని నీలకంఠుడని పిలుస్తాము. కానీ శివుని విషపానాన్ని లేదా గంజాయి పీల్చటాన్ని ఎవడైనా సాధారణ వ్యక్తి అనుకరిస్తే అచిర కాలంలోనే నశించిపోతాడు. గోపికలతో శ్రీకృష్ణుని వ్యవహారాలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో జరిగాయి. చదవమంటారా ప్రభు? ఆ పేరా చదివేసింది. చాలా మంది గోపికలు తమ పూర్వజన్మలలో వేద విధులైన ఋషులు వారంతా శ్రీరామచంద్రునితో విహరించాలని కోరుకున్నారు. కృష్ణావతారంలో వారి కోరిక తీరుతుందని శ్రీరాముడు వారికి వరదానం చేశాడు. కనుక శ్రీకృష్ణునితో విహరించాలనేది గోపికల చిరకాల వాంఛ. అందుకే శ్రీకృష్ణుని భర్తగా కోరి వారు కాత్యాయనీదేవిని పూజించారు. శ్రీకృష్ణుడు పరమాధికారి అని, భౌతిక జగత్తు యొక్క నియమ నిబంధనలు అతనికి వర్తించవని నిరూపించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తులను అనుగ్రహించడానికి అతడు తాను కోరిన విధంగా వర్తించాడు. పరమ నియామకుడు కావడం వలన కేవలము అతనికే అది సాధ్యపడింది. భగవద్గీతలో ఆ దేవదేవుడు వస్తున్న ఉపదేశాలనే జనసామాన్యము అనుసరించాలి. కానీ రాసలీలలో అతనిని అనుకరించే ఊహనైనా కలిగి ఉండకూడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. గోవింద కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారమ్మా? లలితమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. గోవర్ధన పర్వతోద్ధరణ, పూతన వంటి ఘోర రాక్షసులను సంహరించుట వంటి లీలలన్నీ అసాధారణములు అనేది స్పష్టం. ఆ విధంగానే రాసలీల కూడా అసాధారణమైనది. సాధారణ మానవులు దానిని అనుకరించుటకు ప్రయత్నించకూడదు. అర్జునుని వలనే తమ వృత్తి ధర్మములను నిర్వర్తిస్తూ సామాన్య మానవుడు శ్రీకృష్ణుని ప్రీతి కొరకై తన శక్తి పరిమితికి లోబడి ప్రయత్నించవలను. అర్జునుడు వీరుడు. శ్రీకృష్ణుడు తన ప్రీతికై యుద్ధం చేయమని అర్జునుని కోరెను. అర్జునుడు ఆరంభంలో యుద్ధమును చేయుటకు ఇష్టపడకపోయినను చివరకు అంగీకరించను. సాధారణ వ్యక్తులకు నియమ నిబంధనలు అవసరం. వారు అనవసరంగా శ్రీకృష్ణుని అనుకరించుటకు ప్రయత్నించి రాసలీలలో పాల్గొని తద్వారా తమ వినాశం కొని తెచ్చుకోరాదు. శ్రీకృష్ణునికి ఎందులోనూ స్వార్థం లేదని వివేదన విషయమును నిశ్చయంగా గ్రహించవలను. గోపికలు శ్రేయస్సు కొరకే అతడు అలా చేశాను. నమాం కర్మాణి లింపంతి అని భగవద్గీత 4.14లో చెప్పినట్లు శ్రీకృష్ణుడు కర్మఫలములను అనుభవించడు. కనుక అతడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించుట సాధ్యపడదు. అతడు సకల కర్మలకు, సకల మత ధర్మములకు అతీతుడు. భౌతిక గుణముల అతడిని స్పృశింపవు. సమస్త జీవులకు మరియు మానవులకే కాకుండా ఊర్ధ్వలోకంలోని దేవతాగణములకు, నీచ జీవులకు కూడా అతడు పరమ నియంత. భౌతిక ప్రకృతిలోని జీవులందరికీ అతడు ఈశ్వరుడొకట చేత సకల మత ధర్మములకు, ఇతర ధర్మములకు సంబంధించిన నియమములకు అతడు కట్టుబడడు. బద్ధ జీవితపు కాలుష్యములు సోకని మహా ఋషులు, భక్తులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని తన హృదయాలలో నిలుపుకొని ఈ భౌతిక ప్రపంచపు కాలుష్యముల నడుమ కూడా స్వేచ్ఛగా సంచరించగలరు. ఈ విధంగా వారు భౌతిక ప్రకృతి గుణములకు, సుఖ దుఃఖములకు గురికారు. ఇక తన అంతరంగిక శక్తి చేత అవతరించు శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతమునికి ఎట్లు గురి కాగలుగును అని సుఖదేవ గోస్వామి తన వివరణను ముగించను. భగవద్గీత 4.6లో భగవంతుడు స్పష్టంగా తానెప్పుడు అవతరించునని తన అంతరంగిక శక్తితో యోగమాయ కూడి అవతరించునని తెలిపెను. సామాన్య ప్రాణికి వలె అతడు కర్మ సిద్ధాంతములను అనుసరించి బలవంతంగా దేహం స్వీకరించిన అవసరం లేదు. ప్రతి జీవి తన పూర్వకర్మలకు ఫలితములుగా బలవంతముగా ప్రత్యేక దేహమును అంగీకరించవలసి ఉండును. కానీ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఒకే దేహంలో అవతరించును. ఆ దేహము అతని గత కర్మల చేత అతనికి బలవంతంగా కల్పించబడినది కాదు. అతని దేహము అతని దివ్య లీలలకు సాధనము. అవి అతని అంతరంగిక శక్తి ద్వారా చేయబడిన. అతనికి కర్మ సిద్ధాంతములనే బంధములేవి ఉండవు. మాయావాదులైన అద్వైతులకు ప్రకృతి నియమాల బలవంతముతో ఒక ప్రత్యేక రకమైన
దేహము అంగీకరించవలసి వచ్చింది. కనుక అద్వైతి తాను శ్రీకృష్ణునితో లేక భగవంతునితో ఒకటి అని వాదించుట కేవలము తర్కము మాత్రమే. శ్రీకృష్ణునితో సమానులము అని చెప్పుకొనుచు శ్రీకృష్ణుని రాసలీలను అనుకరించుటకు ప్రయత్నించువారు ఘోరమైన పరిస్థితులను సృష్టించురు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు గోపికల దేహాలలో పరమాత్మగా వారి పతిగా నిత్యము నెలకొని ఉండు. కఠోపనిషత్తు నిత్యానాం చేతనానాం అతడు జీవులన్నింటికి మార్గదర్శకుడని ఈ అంశము నిర్ధారిస్తుండని. జీవాత్మకు కార్యాచరణ చేయున్నట్లు పరమాత్మయే నిర్దేశించును. పరమాత్మయే సకల కర్మలకు కర్త, సకల కర్మలకు సాక్షిభూతుడు. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ప్రతి జీవి హరే కృష్ణ. రాధాలీల దేవదాసి మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. శ్రీకృష్ణుడు ప్రతి జీవి హృదయంలోనూ నెలకొని ఉండును. ఆయన నుండి జ్ఞానము, స్మృతి, విస్మృతి కలుగుతుందని భగవద్గీత 15:15 నందు నిర్ధారించి చెబుతున్నది. ఆయననే వేద విజ్ఞానము నుండి ఎరుగదగిన ఆది పురుషుడు. ఆయనయే వేదాంత తత్వకర్త. వేదాంత తత్వం సంపూర్ణంగా ఎరిగినట్టు వారు వేదాంతులు. మాయవాదులుగా పిలువబడువారు శ్రీకృష్ణుని వాస్తవ స్వరూపం గ్రహించలేరు. అంతేకాకుండా శ్రీకృష్ణుని చర్యలను అప్రమాణికంగా అనుకరించి జనులను పెడదారి పట్టిస్తుంటారు. పరమాత్మ శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరి దేహంలో నెలకొని ఉండును. కనుక అతడు ఎవరినైనాను చూచుటకు లేక ఆలింగనం చేసుకున్నటకు అధికారము లేదని తెలిపే అవకాశమే లేదు. శ్రీకృష్ణుడు స్వయం సంపూర్ణుడైనతో ప్రపంచంలో నీతిపరులను పిలువబడే వారిని కలవపరిచే విధంగా గోపికలతో రాసలీలను ఎందుకు ప్రదర్శించను అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అట్టి లీలలు ప్రతీతులైన బద్ధజీవుల పట్ల ఆయనకు గల ప్రత్యేక కృపను తెలుపమని పై ప్రశ్నకు సమాధానం. గోపికలు శ్రీకృష్ణ అంతరంగ శక్తి విస్తరణలే శ్రీకృష్ణుడు రాసలీలను ప్రదర్శింపజేయదలిచను. కనుక వారు సాధారణ మానవులుగా జన్మించరు. ఈ భౌతిక ప్రపంచంలో ఆనందము అన్నది శ్రీకృష్ణుని నడుమ లైంగిక ఆకర్షణలోని విశేషంగా వ్యక్తమవుతున్నది. కేవలం పురుషుడు స్త్రీ చేత ఆకర్షింపబడటకు, స్త్రీ పురుషుని చేత ఆకర్షించబడటకు మాత్రమే జీవిస్తున్నారు. అది భౌతిక జీవితంకు గల మూల సూత్రము. ఈ ఆకర్షణల చేతనే వారు భౌతిక జీవిత చక్రంలో మరింత అధికంగా చిక్కుకుంటారు. శ్రీకృష్ణుడు వారి ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకే పెద్ద జీవులను ఆకర్షించడం కొరకే ఈ రాసలీల నృత్యం ప్రదర్శించను. వారు లైంగిక విషయముల పట్ల ఆసక్తిని కలిగి ఉండట చేతనే శ్రీకృష్ణుతో కలిసి అటు జీవితం గడిపి భౌతిక పద్ధతి నుండి వారు విముక్తులు కావచ్చును. శ్రీకృష్ణ భగవాన్ లీలలు, చర్యలు బద్ధజీవులకు ఔషధప్రాయములని శ్రీమద్ భాగవతపు 2వ స్కంధంలో పరీక్ష మహారాజు వివరిస్తున్నాను. శ్రీకృష్ణుని గురించి వినంతని భౌతిక వ్యాధుల నుండి వారు విముక్తులవురు. వారు భౌతిక సుఖములకు అలవాటు పడినట్టు వారు, కామశాస్త్ర సాహిత్యం చదువుటకు అలవాటు పడినట్టు వారు. అట్టివారు శ్రీకృష్ణుడు గోపికలతో జరిపిన దివ్యలీలను కూర్చి వినంతనే భౌతిక కాలుష్యముల నుండి విముక్తులవుతారు. కృష్ణలీలను ఎట్లు వినవలను, ఎవరి నుండి వినవలను మున్నగు విషయములను కూడా సుఖదేవ కోసం వివరిస్తున్నాను. అందులోని చిక్కు సమస్య ఏమనగా ప్రపంచమంతే మాయవాదులతో నిండి ఉన్నది. వారు శ్రీమద్ భాగవత ప్రదర్శన ప్రవక్తులుగా తయారైనప్పుడు మాయవాద తత్వ ప్రభావం మెరుగని జనులు అటువంటి వారి నుండి భాగవతం వినినప్పుడు సందేహములలో చిక్కుకుంటుంటారు. మాయవాద తత్వ ప్రభావితులైన వారికి రాసలీలను గురించి చర్చించడం సరికాదు. ఆధ్యాత్మిక పురోగమించిన వ్యక్తులు వివరించినప్పుడు వారి నుండి విను వ్యక్తులు క్రమంగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడి భౌతిక కాలుష్య జీవితం విముక్తిని సాధిస్తుంటారు. మరొక ప్రధాన విశేషం ఏమి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. రేవతి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణం. స్క్రీన్ నుంచి చదువుతున్నాను ప్రభుజీ. మరొక ప్రధాన విశేషం ఏమనగా శ్రీకృష్ణునితో కలిసి నర్తించిన గోపికలందరూ తమ భౌతిక దేహములతో లేరు. శ్రీకృష్ణునితో వారు తమ ఆధ్యాత్మిక దేహాలతో కూడి నర్తించిరి. తమ భార్యలు తమ ప్రక్కనే నిద్రిస్తున్నారని వారి భర్తలు భావించిరి. గోపికలకు భర్తలుగా పిలువబడువారు అదివరకే శ్రీకృష్ణుని బాహ్యశక్తి ప్రభావమున లోనగుట చేత వారికి తమ భార్యలు శ్రీకృష్ణునితో నర్తించుటకు వెళ్ళినట్లు తెలియదు. కనుక శ్రీకృష్ణుడు ఇతర భార్యలతో నర్తించినని ఆరోపించుటకు అవకాశం లేదు. భర్తల సొత్తైన గోపికల దేహములు వారి ప్రక్కనే పరుపులపై నిద్రిస్తుండెను. శ్రీకృష్ణుని అంశములు మాత్రం శ్రీకృష్ణునితో కలిసి నర్తిస్తుండెను. శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, పరమాత్మ.
అతడు గోపికల ఆధ్యాత్మిక దేహములతో కలిసి నర్తించెను కనుక ఏ విధముగా శ్రీకృష్ణుని నిందించుటకు వీలు లేదు. రాసనృత్యం ముగిసిన పిమ్మట ఆ రాత్రి బ్రహ్మ ముహూర్తముగా మారిపోయెను. భగవద్గీత 8.17లో సూచింపబడినట్లుగా బ్రహ్మరాత్రి ఎంతో సుదీర్ఘమైనది. సూర్యోదయమునకు గంటన్నరకు ముందు కాలమును బ్రహ్మముహూర్తం అందురు. శై నుండి లేచి స్నానాది కాలం ముగించుకొని మంగళహారతి హరే కృష్ణ జపంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆరంభించవలెను. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ సమయంలో అనుకూలమైనది. ఆ శుభముహూర్తము రాగానే శ్రీకృష్ణుడు గోపికలను ఆ ప్రదేశమును విడిచి వెళ్ళమని కోరెను. అతడి సహచర్యమునకు విడుచుటకు ఇష్టపడుకున్నను వారు అతనికి అత్యంత విధేయులు ప్రియమైన వారైనందున శ్రీకృష్ణుడు గృహాలకు తిరిగి మరలమని కోరగానే ఆ ప్రదేశమును విడిచి వారు తమ గృహాలకు మరలి వెళ్ళిరి. స్వయం విష్ణువైన శ్రీకృష్ణునితో అతని స్వరూప శక్తి విస్తరణలైన గోపికల రాసలీలను ప్రామాణిక గురువు నుండి శ్రవణము చేయువారు భయంకరమైన వ్యాధుల నుండి అనగా కామవాంఛ నుండి విముక్తులగుదురని తెలిపి సుఖదేవ గోస్వామి రాసలీలా వర్ణనను సమాప్తి చేసెను. రాసలీలను సరియైన పద్ధతిలో శ్రవణము చేయువారు కామవాంఛ ఫల నుండి సంపూర్ణముగా విముక్తులై అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడుదురు. మాయచేత అవతరించబడినట్టి జనులు మాయావాదుల నుండి ఆవరించబడినట్టి జనులు మాయావాదుల నుండి ఈ లీలలను వినుట వలన లైంగిక జీవితము వైపునకు మరింత అధికముగా ఆకర్షింపబడుదురు. బద్ధజీవుడు రాసలీలా నృత్యమును గూర్చి ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నుండి శ్రవణము చేయవలెను. అతని నుండి శిక్షణను పొందవలెను. రాసలీలను సరియైన పద్ధతిలో గ్రహించినచో ఎవరైనాను అత్యున్నతమైన ఆధ్యాత్మిక జీవిత స్థితికి ఉత్తరించబడుదురు. లేనిచో పతనము చెందుదురు. భౌతిక కామవాంఛ ఒక రకమైన హృదయ రోగము. బద్ధజీవి యొక్క ఈ భౌతిక హృదయ రోగమును కుదుర్చుటకు నిరాకారవాదులైన దుర్మార్గుల నుండి కాకుండా ప్రామాణికుల నుండి వినవలెను. ప్రామాణికుల నుండి సరి అయిన అవగాహనతో శ్రవణము చేసినచో అతని పరిస్థితి మరోలా ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పార్వతీమాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను, చదువుతాను ప్రభుజీ. స్క్రీన్ మీద చదువుతాను. గోస్వామి దగ్గర చదువుతాను. సుఖదేవ గోస్వామి ఈ సందర్భమున శ్రద్ధాన్విత అను పదమును ప్రయోగించెను. శ్రద్ధాన్వితుడు అనగా ఆధ్యాత్మిక జీవితంలో శిక్షణ పొందినట్టు వాడు. శ్రద్ధ లేదా విశ్వాసం అనేది ఆరంభము. శ్రీకృష్ణుడు పరమాత్మ దేవాది దేవుడు అను విశ్వాసం పెంపొందించుకుని వారు మాత్రమే ఈ లీలను వర్ణించుటకును వినుటకును అర్హులు. సుఖదేవ గోస్వామి అనుసృణయాత్ అను పదమును కూడా ప్రయోగించెను. అనగా దీనిని ఎవరైనా గురుశిక్ష పరంపర నుండే వినవలనని అర్థము. అనగా అనుసరించి నిరంతరము అని 2 అర్థములు. కనుక ఎల్లప్పుడూ గురుశిక్ష పరంపరను అనుసరించవలనే గాని వృత్తి చేత కళాకారుల నుండి గాని మాయావాదుల నుండి గాని ఇతర సాధారణ వ్యక్తుల నుండి గాని ఈ శాస్త్రమును శ్రవణం చేయరాదు. అనుసృణయాత్ అనగా గురుశిక్ష పరంపరలోని ప్రామాణికుడు నిరంతరము కృష్ణ చైతన్యములో నెలకొన్నట్టి వ్యక్తి నుండి శ్రవణం చేయవలని అర్థము. ఈ విధముగా రాసలీల గూర్చి శ్రవణం చేసినప్పుడు దాని ప్రభావం తప్పక కనిపించును. రాసలీలను వినుట చేత అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితికి మానవుడు ఎదుగగలుగును. సుఖదేవ గోస్వామి భక్తిం పరాం అను 2 విలక్షణ పదములను ప్రయోగించను. భక్తిం పరాం అనగా కనిష్ట భక్తుని స్థితిని దాటి భక్తి సేవలో నెలకొనుట. కేవలము దేవాలయముల్లోని అర్చన పద్ధతి పట్ల మాత్రమే ఆకర్షింపబడి భక్తి తత్వం నెరగని వాడు కనిష్ట భక్తునిగా పిలువబడుదురు. అట్టి భక్తి పలు పూర్ణత్వం పొందను. భక్తియుక్త సేవ యొక్క శుద్ధ స్థితి భౌతిక కాలుష్యముల నుండి పూర్తిగా విడిబడి ఉండును. కాలుష్యపు అత్యంత హేయమైన అంశము
కామభోగేచ్ఛ లేక లైంగిక జీవితాసక్తి, భక్తిం పరాం భక్తియుక్త సేవ యొక్క గొప్ప శక్తివంతమైనవి. ఈ మార్గములో పురోగమించిన కొలది భక్తులు భౌతిక జీవిత ఆకర్షములను కోల్పోదురు. రాసలీల నృత్యమును గూర్చి శ్రవణం చేసి లాభం పొందువారు ఆధ్యాత్మిక స్థితిని తప్పక సాధించును. అతడు తన హృదయములోని కామవాంఛలన్నింటినీ నశింప చేసుకొనును. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు చెబుతున్నట్టు భగవద్గీత ప్రకారము బ్రహ్మకు గల ఒక పగలు మరియు ఒక రాత్రి 43,000 ఇంటూ 1000 సౌరమాన సంవత్సరంతో లెక్కించగా వచ్చు కాలముగా విస్తరించవచ్చును. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూరు అనుసరించి రాసలీల నృత్యములు సుదీర్ఘకాలం అనగా ఒక బ్రహ్మరాత్రి కాలము కొనసాగను. కానీ గోపికలు దాన్ని గ్రహింపలేకపోయిరి. శ్రీకృష్ణుడు వారి వాంఛలను తీర్చుటకే ఆ రాత్రి అంతటి సుదీర్ఘకాలముగా పొడిగించెను. అది ఎట్టి సంభవం అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. చిన్న పగ్గముతో కట్టబడిన శ్రీకృష్ణుడు తన తల్లికి తన నోట విస్మంతటి చూపుడను విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ప్రస్తావించి అది ఎట్లు సాధ్యమని ప్రశ్నించరి. శ్రీకృష్ణుడు తన భక్తుల ఆనందం కొరకే ఏదైనాను చేయగలడనేది దీనికి సమాధానము. ఆ విధముగా గోపికులు శ్రీకృష్ణుతో సుఖపడదలుచుట చేత అత్యధిక సమయము అతని సహచర్యంలో ఉంచుటకు అవకాశము ఇవ్వబడెను. ఇది అతని వాగ్దానుసారమే జరిగెను. గోపికులు యమునలో చీర్ ఘాట్ స్నానఘట్టములో స్నానం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను అపహరించినప్పుడు భవిష్యత్తులో ఒక రాత్రి తాను వారి కోరికను తీర్చదనని శ్రీకృష్ణుడు వారితో వాగ్దానం చేశాను. కనుక ఆ రాత్రి వారు శ్రీకృష్ణుని సహచర్యములో తమ ప్రియమైన పతితో ఆనందించినట్లుగా ఆనందించరు. కానీ ఆ రాత్రి సాధారణమైన రాత్రి కాదు, అది బ్రహ్మరాత్రి. అది సుదీర్ఘముగా లక్షలాది సంవత్సరములుగా కొనసాగెను. శ్రీకృష్ణుడు పరమ నియంత కనుక అతనికి సర్వము సంభవమే. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్లోని 33వ అధ్యాయమైన రాసలీలా వర్ణనకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, అనితా మాతాజీ చదువుతారమ్మా? కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణం. 34 విద్యాధర విమోచనము, శంఖచూడుని వధ. ఒకానొకప్పుడు నందమహారాజు నాయకత్వంలో బృందావనంలోని గోపాలకులు శివరాత్రి ఉత్సవంను జరుపుకుంటకు అంబికావనమునకు పోదలిసిరి. రాసలీల శరదృతువులో జరిగేను. అటు పిమ్మట జరిగిన పెద్ద ఉత్సవము హోలీ లేక డోలా యాత్ర. డోలా యాత్రకును రాసలీలకును మధ్య శివరాత్రి అనబడు ముఖ్యమైన పండగ ఒకటి కలదు. దీనిని శైవులు లేక శివభక్తులు ప్రత్యేకముగా పాటింతురు. పరమశివుణ్ణి వైష్ణవోత్తమునిగా భావించుట చేత కొన్నిసార్లు వైష్ణవులు శివరాత్రిని జరుపుకుంటారు. అయితే కృష్ణ భక్తులు శివరాత్రిని తప్పనిసరి అయిన ఉత్సవముగా పాటించారు. ఈ పరిస్థితులలో నందమహారాజు నాయకత్వంలో బృందావనంలోని గోపాలురు ఒకానొక సమయమున పోదలిచిరి అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడినది. అనగా వారు ఎల్లప్పుడూ తప్పనిసరిగా శివరాత్రిని పాటించడం లేదని, ఒకానొక సమయమున ఆసక్తి కొలది అంబికావనమునకు పోదలిచిరని అర్థము. అంబికావనము గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఈ అంబికావనము సరస్వతీ నది తీరంలో ఉన్నట్లుగా చెప్పబడినది. కానీ గుజరాత్ రాష్ట్రంలో ఈ నది నేడు కనిపించుటలేదు. గుజరాత్లో గల నది సబర్మతి. భారతదేశంలోని యాత్రా క్షేత్రములన్నీ గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కావేరి మొదలగు పుణ్య నదీ తీరములలోనే కలవు. అట్లే సరస్వతి నది తీరంలో అంబికావనము కలదు. గోపాలురును మరియు నందమహారాజును అక్కడికి వెళ్ళిరి. వారు భక్తి శ్రద్ధలతో శివుని మరియు అంబికాదేవి మూర్తులను పూజించసాగిరి. పరమశివుని దేవాలయము ఉన్న చోట అంబిక, దుర్గా దేవాలయము కూడా సహజముగానే ఉండును. అంబిక పరమశివుని సతీమణి, పతివ్రతల్లో మేటి. ఆవిడ తన భర్తను విడిచి ఉండదు. బృందావనము నుండి వెళ్ళిన గోపాలురు అంబికావనమును చేరిన పిదప మొదట సరస్వతి నదిలో స్నానము చేసిరి. ఎవరైనా పుణ్యక్షేత్రముకు వెళ్ళినప్పుడు వారి ప్రథమ కర్తవ్యము స్నానము చేయుట.
కొన్ని సమయంలో శిరోముండనము చేసుకుంట కూడా కలదు. స్నానానంతరము వారు దేవతామూర్తులను అర్చించిరి. పుణ్య ప్రదేశంలో దాన ధర్మములు చేసిరి. వైదిక పద్ధతిని అనుసరించి దాన ధర్మములు బ్రాహ్మణులకు ఇవ్వబడును. బ్రాహ్మణులను సన్యాసులను మాత్రమే దానమును అంగీకరింపవచ్చునని వైదిక గ్రంథములలో చెప్పబడినది. బృందావన వాసులకు గోపాలురు సర్వాభరణములతోనూ అందమైన పుష్పమాలలతోనూ అలంకరించబడిన గోవులను బ్రాహ్మణులకు దానములు చేసిరి. బ్రాహ్మణులు ఏ వ్యాపార వృత్తులను చెయ్యరు కనుక ఇతర వర్ణముల వారు వారికి దానమిత్తురు. వారు కేవలం బ్రాహ్మణ కర్మలలోనే నెలకొని ఉండవలెను. భగవద్గీత 18.42లో పేర్కొనబడినట్లు వారు జ్ఞానులే తపస్సును చేయుచుండవలెను. వారు విద్యావంతులగుటే కాకుండా ఇతరులకు విద్య నేర్పవలెను. బ్రాహ్మణులు తాము బ్రాహ్మణులుగా ఉండినచో చాలదు, వారు ఇతరులను బ్రాహ్మణులుగా తయారు చేయవలెను. బ్రాహ్మణునికి శిష్యుడయ్యేందుకు అంగీకరించినట్టి వ్యక్తికి బ్రాహ్మణుడగుటకు అవకాశము ఇవ్వవలెను. బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ విష్ణు ఆరాధనలో నిమగ్నుడే ఉండవలెను. కనుక బ్రాహ్మణులు అన్ని రకాల దానములను అంగీకరించుటకు అర్హులగుదురు. కానీ బ్రాహ్మణులు తమ అవసరము కంటే మించి లభించిన దానములను విష్ణు సేవలో వినియోగించవలెను. కనుకనే బ్రాహ్మణులకు దానమియ్యవలెను. దానితో విష్ణు భగవానుడు దేవతలను సంతృప్తి చెందుదరని వైదిక గ్రంథములలో చెప్పబడినది. యాత్రికులు పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి హరే కృష్ణ శ్రీ మాతాజీ. విగ్రహ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మా జలజా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. మా ప్రభుజీ బుక్ లో చదువుతాను ప్రభుజీ. అలాగే. ఓకే. యాత్రికులు పుణ్యతీర్థములలో స్నానమాచరించి భగవన్మూర్తులను పూజించి దాన ధర్మములను చేయుదురు. వారు ఒక దినము ఉపవసింపవలననియు చెప్పబడినది. యాత్రా స్థలమున కనీసము 3 దినములు ఉండవలెను. మొదటి దినమున ఉపవాసము చేయవలెను. ఆ రాత్రి కొంచెము మంచి తీర్థము పుచ్చుకొనవచ్చును. ఎందుకనగా జలపానము ఉపవాసమునకు భంగము కాదు. నందమహారాజు నాయకత్వమున యాత్రకు పోయిన గోపాలురు ఆ రాత్రి సరస్వతీ నదీ తీరమున గడిపిరి. వారు ఆ పగలంతయు ఉపవసించి రాత్రి స్వల్పముగా మంచి తీర్థమును తీసుకొనిరి. వారక్కడ విశ్రమించి ఉండగా సమీపముననున్న అరణ్యము నుండి ఒక మహాసర్పము వారి ఎదుటికి వచ్చి ఆకలితో నందమహారాజును మింగబోయెను. నందమహారాజు నిస్సహాయుడై, నాయనా కృష్ణ, దయచేసి రమ్ము, ఈ అపాయం నుండి నన్ను రక్షింపుము, ఈ సర్పము నన్ను మింగివేయుచున్నది అని ఆర్తనాదము చేసెను. ఆ ఆర్తనాదము విన్న గోపాలురందరూ ఆ దృశ్యమును చూచి వెంటనే కాలుచున్న కొరవులను పట్టుకొని పామును బాధసాగిరి. అయినను ఆ సర్పము నందమహారాజును మృంగు ప్రయత్నమును మానలేదు. ఆ సమయమున కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై ఆ పామును తన పాదపద్మంతో తాకెను. కృష్ణుని పద్మ స్పర్శ మాత్రముననే ఆ సర్పము తన సర్పదేహమును వదిలి విద్యాధరుడు సుందర దేవతా రూపమును ధరించెను. అతని శరీర లక్షణములు అతన్ని పూజింపవలెననిపించినంత సుందరముగా నుండెను. అతని దేహము నుండి దేదీప్యమానమైన కాంతి వెలువడుచుండెను. కంఠములో అతడు సువర్ణమాలను ధరించి ఉండెను. కృష్ణునికి నమస్కరించి మహావినయముతో ఆయన ఎదుట విద్యాధరుడు నిలబడెను. కృష్ణుడు అతన్ని చూచి ఇట్లు ప్రశ్నించెను, నీవు అత్యంత సుందర దేవతామూర్తిగాను భాగ్య దేవతానుగ్రహీతుడవుగాను కనిపించుచున్నావు. మరి అంతటి హేయమైన పనులు ఎటుల చేస్తివి? సర్పదేహమును ఎట్లు పొందితివి? విద్యాధరుడు తన పూర్వజన్మ వృత్తాంతమునట్లు వివరించెను. ప్రభు, పూర్వజన్మమున విద్యాధరుడని నాకు నామకరణము చేసిరి. సౌందర్యములో నాకు సాటి లేరని నేను ప్రపంచ విఖ్యాతి చెందితిని. అట్టి విఖ్యాత వ్యక్తిని గనక నేను విమానములో అంతటను సంచరించుచుంటిని. నా పర్యటనలో ఒకమారు నేను ఆంగిరసుడను మునిని చూచితిని. అతడు మహా వికృత రూపుడై ఉండెను. నేను నా సౌందర్యమునకు గర్వించుచు అతనిని చూచి నవ్వితిని. నా పాపకృత్యమునకు ఆ మహాముని నన్ను సర్పమవు కమ్మని శపించెను. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకొనవలెను. కృష్ణుడు అనుగ్రహము పొందుటకు ముందు ఒక వ్యక్తి భౌతికముగా ఎంత ఉన్నత స్థితి యందున్నను నిరంతరము భౌతిక గుణములకు లోబడియే ఉండును. విద్యాధరుడు భౌతికముగా ఉన్నత స్థితికి వచ్చిన దేవత. అతడు గొప్ప సుందరుడు, భౌతికముగా గొప్ప స్థితి యందున్నవాడు, విమానములో అంతటను సంచరింపగలిగిన వాడు. అయినను అతడు మరుసటి జన్మలో సర్పమగునట్లు శపింపబడెను.
భౌతికముగా ఎంతటి ఉన్నత స్థితి పొందిన వాడైనను జాగరూకుడై ఉండకపోయినచో హేయమగు ఏ జీవరాశిలోనో పుట్టునట్లు శపింపబడవచ్చును. మానవ జన్మను పొందిన పిదప మరల క్రింద జన్మలకు వెళ్ళరు అనుట అపసిద్ధాంతము. తాను దేవత అయినను సర్పముగా జన్మించినట్లు శపింపబడితినని విద్యాధరుడే స్వయముగా చెప్పుకొన్నాడు. కాని అతడు కృష్ణుని చరణారవింద స్పర్శ వలన కృష్ణ చైతన్యమును పొందెను. పూర్వజన్మమున తాను పాపిష్ఠుడనని అతడే అంగీకరించెను. కృష్ణ చైతన్యము గల వ్యక్తి తాను నిరంతరము కృష్ణుని సేవలకు సేవకుడనియు నిష్ప్రయోజకుడనియు తాను చేయు కృష్ణుడును అతని అగ్రజుడు బలరాముడును చేయు ఏ కొద్దిపాటి మంచి అయినను కృష్ణుని యొక్కయు తన ఆధ్యాత్మిక గురువర్యుని యొక్కయు అనుగ్రహం వలననే చేయుచున్నానని గుర్తెరుగును. దేవతా పురుషుడగు ధరుడు పలికాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. నేను స్క్రీన్ నుంచి చదువుతాను ప్రభుజీ. చదవండి. దేవతా పురుషుడైన వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుందమ్మా, చదవండి. దేవతా పురుషుడైన విద్యాధరుడు ఇంకొన్ని శ్రీకృష్ణు ఇంట్లో ఇట్లు పలుకని, నా దేహ సౌందర్యమును చూసుకుని నేను ఎంతగానో గర్వించుతున్నాను. అంగీరసముని యొక్క వికృత రూపమును పరిహసించి అతని శాపములకు గురై సర్పదేహమును దాయిస్తుంది. ఆ ముని శాపము నాకు శాపము కాదు, గొప్ప అనుగ్రహము అని ఇప్పుడు తెలుసుకొనగలుగుతున్నాను. అతడు నన్ను శపించుకున్నతో నేను సర్వరూపమును ధరించడం వాడని కాదు. నీ పాదపద్మముల స్పర్శ చేత సకల భౌతిక కాలుష్యముల నుండి విముక్తిని పొందను కదా. భౌతిక లోకంలో 4 విషయాలు ప్రధానమైనవి: సద్వంశమున జన్మించుట, సంపన్నుడిగా ఉండుట, మగ విద్వాంసుడగుట, అందముగా ఉండుట ఈ భౌతిక సంపదలుగా భావించబడుతుందని. దురదృష్టవశాత్తు కృష్ణ చైతన్యం కలిగి ఉండనితో ఆ భౌతిక సంపదలు కొన్నిసార్లు పాపకర్మలకు పతనమయ్యేలా చేయను. విద్యాధరుడు దేవతామూర్తి అయినను, సుందరుడైనను అహంకారం చేత శాపగ్రస్తుడయ్యను. భౌతిక సంపదలు తీసుకుని గర్వించువారు లేదా ఇతరుల పట్ల దేశభావం కలిగి ఉండేవారు సర్పదేహములకు పత్రమగుదురని ఈ సంఘటన నుండి తెలియను. సర్పము పరమ క్రూరమైనదిగా, ద్వేషపూరితమైన ప్రాణిగా పరిగణించబడింది. కానీ మానవులలో ఇతరుల పట్ల దేశభావం కలవారు సర్పముల కంటేనే విషపూరితులుగా భావింపబడుతుంది. మంత్రములు, ఔషధములతో సర్పములను వశపరుచుకోవచ్చును, కానీ ఎవరిని విషపూరిత వ్యక్తిని నియంత్రించలేరు. విద్యాధరుడు ఇంతని ఇట్లు విన్నవించెను, ప్రభు, నేను ఇప్పుడు సమస్త పాప కర్మల నుండి స్వర్గలోకములకు తిరిగి వెళ్ళుటకు అనుమతించును. కామ్య కర్మలలో మునిగి ఉన్నతలోక సుఖములను అనుభవింపదలిచి వారు దేవాది దేవుని అనుమతి లేకుండా తమ పరమ లక్ష్యమును సాధించలేరు. మీ విద్యాధరుని ఈ అభ్యర్థన భౌతిక వినబడట్లేదమ్మా? నాకేనా అందరికీనా? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, నాకు ఇంకో కనబట్లేదు. మందబుద్ధులు ఇప్పుడు రావట్లేదు. మందబుద్ధులు భౌతిక ప్రయోజనము ప్రభుజీ. లేకపోతే ఇంకెవరైనా చదవండి ప్రభుజీ. నేను వింటాను ప్రభుజీ. ప్రభుజీ. కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? ఫాలో అవుతున్నారా? కృష్ణ ఉన్నారా కళ్యాణి మాతాజీ? సరే. మందబుద్ధులు భౌతిక ప్రయోజనం కొరకే వివిధ దేవతలను పూజిస్తున్నారు. కానీ వాస్తవంలోకి ఎవరైనా విష్ణువు లేక శ్రీకృష్ణుని అనుమతి చేతనే ఆ దేవతల నుండి వరములను పొందగలరని భగవద్గీత 7.22లో చెప్పబడింది. దేవతలకు స్వయంగా భౌతిక లాభములను అనుగ్రహించే అధికారం లేదు. భౌతిక వరాలను ఆశించు వారు కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పూజించి అటు వరములను కోరుకోవచ్చు. శ్రీకృష్ణుడు భౌతిక వరములను కూడా ప్రసాదించగలిగిన సమర్థుడు. కానీ భౌతిక వరముల కొరకే దేవతలని అర్థించటలోను శ్రీకృష్ణుని అర్థించటలోను భేదం ఉంది. ధ్రువ మహారాజు భౌతిక ప్రయోజనాలను ఆశించి దేవాది దేవుని పూజించింది.
కానీ అతడు పరమపురుషుని దర్శించి అతని అనుగ్రహమునకు పాత్రుడై గొప్ప సంతుష్టుడై భౌతిక వరములను నిరాకరించాడు. వివేకవంతులు భౌతిక ప్రయోజనం కొరకు దేవతలను అర్థించరు, వారిని పూజించరు. శ్రీ కృష్ణ చైతన్యవంతులకు భౌతిక వాంఛ కలిగినచో దాని కొరకే వారు శ్రీకృష్ణునే అర్థించరు, కానీ దేవతలను అర్థించరు. శ్రీకృష్ణుని అనుమతి గ్రహించి తన ఊర్ధ్వలోక నివాసమునకు తిరిగి వెళ్ళుట కొరకే వేచి ఉన్నట్టు విద్యాధరుడు తిరిగి ఇట్లు పలికిను: నేనిప్పుడు నీ పాదపద్మములతో సృశింపబడినందున అన్ని రకాల భౌతిక దుఃఖముల నుండి విముక్తులైతుంది. నీవు మహాయోగీశ్వరుడు, నీవే దేవాది దేవుడు, నీవు సకల భక్తులకు నాథుడు, సర్వలోకములకు నియంతవు. కనుకనే నీ అనుమతిని కోరుకుంటుంది. నీవు నన్ను సంపూర్ణ శరణాగతిగా అంగీకరించు. నీ పవిత్ర నామమును నిరంతరము జపించువారు సమస్త పాపకర్మ ఫలముల నుండి విముక్తులవుదులని నేను ఎరుగుదు. నీ పాదపద్మల స్పర్శను పొందగలిగే అదృష్టమును పొందగలిగిన వారు వాస్తవమునకు సమస్త దుఃఖముల నుండి విముక్తులవుదురు. కనుక నేను నీ దర్శనము మరియు నీ పాదపద్మ స్పర్శచే ఆ బ్రాహ్మణుడి శాపం నుంచి విముక్తుని కాగలిగితేనని నిశ్చయముగా ఎరుగుదును. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ నాన్న. విధముగా విద్యాధరుడు పలికి స్వర్గలోకములలోని తన నివాస స్థానమును తిరిగి చేరుకొనుటకు శ్రీకృష్ణ భగవానుని అనుమతిని అర్థించాను. అట్లు అనుమతిని గ్రహించిన పిమ్మట అతడు శ్రీకృష్ణునికి ప్రదక్షిణ ప్రణామములను చేసి తన లోకమునకు తిరిగి చేరుకుంది. ఈ విధముగా నందమహారాజు సర్పము చేత మృంగివేయబడు ప్రమాదము నుండి విముక్తుడయ్యను. పరమశివుని మరియు అంబికను పూజించుటకు వచ్చిన గోపాలుడు తమ పూజా కర్మలను ముగించుకొని బృందావనమునకు తిరిగి వెళ్ళుటకు సిద్ధమైంది. తిరిగి వెళుతున్నప్పుడు వారు శ్రీకృష్ణుని అద్భుత లీలలను స్మరించసాగింది. విద్యాధర విమోచన సంఘటన అనంతరము శ్రీకృష్ణుని పట్ల వారికి ప్రేమ మరింత అధికమయ్యను. పరమశివుని అంబికను పూజించుట కొరకు వచ్చినను ఆ గోపాలులకు శ్రీకృష్ణుని పట్ల ప్రేమానుబంధము మరింతగా దృఢమయ్యను. బ్రహ్మదేవుడు, పరమశివుడు, ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతలను ఏదో స్వప్రయోజనమును ఆశించి పూజించువారు మందబుద్ధులని, వారు తమ జీవిత పరమ లక్ష్యమును విస్మరించినట్టి వారని భగవద్గీతలో చెప్పబడినది. కానీ బృందావన వాసులైన గోపాలురు సామాన్య మానవులు కారు. వారేమి చేసినను శ్రీకృష్ణుని కొరకే చేశారు. శ్రీకృష్ణుని పట్ల భక్తిని పెంపొందించుకొనుట కొరకై పరమశివుని లేక బ్రహ్మదేవుని పూజించుట ఆమోదించబడినది. కానీ స్వప్రయోజనము కొరకు అన్య దేవతలను ఆరాధించుట ఖండించబడినది. హరే కృష్ణ. సరే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? చదవండి. ఈ సంఘటన అనంతరము ఆహ్లాదకరమైన ఒక రోజు రాత్రి గొప్ప శక్తిమంతులైన శ్రీకృష్ణుడు మరియు అతని అగ్రజుడైన బలరాముడు బృందావన అరణ్యమునకు వెళ్ళిరి. బ్రజభూమిలోని కన్యలు వారిని అనుసరించిరి. పరస్పర సాహచర్యంతో వారు ఆనందించసాగిరి. వజ్రాంగనలు అందమైన వస్త్రములతో, చందనముతో, పూలమాలలతో అలంకరించబడిరి. ఆకాశములోని చంద్రుడు తళుక్కుమనే తారలతో వెలుగుతుండెను. మల్లికా కుసుమ పరిమళములతో వాయువులు వీస్తుండెను. ఆ మల్లికా కుసుమ పరిమళములకు వెర్రెత్తిన భృంగములు చోంకారము చేస్తూ అటూ ఇటూ తిరుగాడుతుండెను. అట్టి ఆహ్లాదకరమైన వాతావరణములో కృష్ణ బలరాములు శ్రావ్యముగా గానము చేయసాగిరి. లయబద్ధమైన వారి గానమునకు ముగ్ధులైన వ్రజ యువతులు తన్మయులైరి. వారి కురులు మరియు దుస్తులు వదులాయను. వారు ధరించిన పూమాలలు నేలపై రాలిపడెను. ఇంచుమించు ఉన్మాదావస్థలో పూర్తిగా తన్మయులైన సమయములో కుబేరుని సహచరుడైన ఒక రాక్షసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాను. ఆ రాక్షసుని నామము శంఖచూడు. అతని తలపై అమూల్యమైన ఒక శంఖము ఉండుట చేత అతనికి అట్టి నామము కలిగెను. కుబేరుని 2 పుత్రులు ధన ఐశ్వర్యముతో నారదముని ఉనికిని గుర్తించగలిగినట్లుగానే శంఖసూరుడు కూడా ఐశ్వర్య గర్వముతో విర్రవీగుతుండెను.
కృష్ణ బలరాములు ఇద్దరును అనేక సుందరీమణుల సాహచర్యంలో ఆనందిస్తున్నట్టి సామాన్య గోపబాలురుగా అతడు భావించెను. సాధారణముగా ప్రపంచంలోని ధనవంతుడైన వ్యక్తి అందమైన స్త్రీలందరితో భోగించవలెనని ఆశించును. తాను కుబేరుని ధనిక వర్గమునకు చెందినవాడొకటి చేత కృష్ణ బలరాములకు బదులుగా ఆ సుందరీమణుల సహచర్యమును తానే అనుభవించవలెనని శంఖచూడు భావించెను. కనుక వారిని స్వాధీనపరుచుకునవలెనను నిర్ణయమునకు వచ్చెను. వాడు కృష్ణ బలరాములు వ్రజ సుందరులు గల ప్రదేశమునకు వచ్చి ఆ సుందరీమణుల ఉత్తర దిశగా నడిపించసాగెను. కృష్ణ బలరాములు అక్కడ ఉన్నప్పటికీ లెక్కజేయక తానే వారి యజమానుడు పతి అయినట్లు వారిని ఆజ్ఞాపించసాగెను. శంఖచూడు వారిని బలవంతముగా తీసుకువెళుతుండుట చేత వ్రజ యువతులు తమ రక్షణ కొరకై శ్రీకృష్ణుని బలరాముని నామాలను పిలుస్తూ ప్రార్థించసాగిరి. ఇద్దరు సోదరులు వెంటనే శాలలనే పెద్ద కర్ర ముద్దులను చేతబట్టుకొని వారిని వెంబడించిరి. భయపడవద్దు భయపడవద్దు అని వారు గోపికలతో చెప్పసాగిరి. మేము ఆ రాక్షసుని శిక్షించుటకు ఇదిగో వస్తుంటిమి అని వారు బిగ్గరగా పలికిరి. వారు వెంటనే శంఖచూడుని సమీపించిరి. సోదరులు ఇద్దరును మహాశక్తిమంతులుగా గ్రహించి శంఖచూడు గోపికలను విడిచి ప్రాణభయంతో పరిగెత్తసాగాను. కానీ శ్రీకృష్ణుడు అతడిని పారిపోనివ్వలేదు. గోపికలను బలరాముని సంరక్షణలో ఉంచి అతడు శంఖచూడుని వెన్నంటి తరమసాగాను. శ్రీకృష్ణుడు వాని శిరస్సుపై గల శంఖము వలె కనిపించినట్టు విలువైన రత్నమును గ్రహింపదల్చెను. కొంత దూరము వెంబడించి అతడిని పట్టుకొనెను. పిమ్మట తన పిడికిలతో అతని తలపై మోది అతడిని వధించెను. పిమ్మట శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని తలపై గల అమూల్యమైన శంఖమును గ్రహించి గోపికల వద్దకు వచ్చెను. వ్రజ సుందరీమణుల సమక్షములో శ్రీకృష్ణుడు ఆ అమూల్యమైన శంఖమును తన సోదరుడైన బలరామునికి బహుకరించెను. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు లోని 34వ అధ్యాయమైన విద్యాధర విమోచనము శంఖచూడుని వదకు భక్తి వేదాంత స్వామి భగవత్కథా సారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారమ్మా? సరే, పద్మావతి మాతాజీ చదువుతారమ్మా గోపికల విరహము. హరే కృష్ణ ప్రభు. 35వ అధ్యాయం గోపికల విరహ భావనలు. శ్రీకృష్ణునేడ పరమానురక్తులైన బృందావన గోపికలు రాత్రివేళ రాసనృత్యములతోనే సంతృప్తి చెందకుండిరి. పగటి వేళ కూడా వారు శ్రీకృష్ణునితో సాహచర్యమును పొంది అతనితో విహరించాలని కోరుకున్నారు. శ్రీకృష్ణుడు గోపమిత్రులు గోపులతో కూడి అడవికి వెళ్ళినప్పుడు గోపికలు శారీరకంగా దానిలో పాలు పంచుకోకపోయినా వారి చిత్తములు అతని వెంటనే వెళ్ళేవి. తమ చిత్తములు ఆ విధంగా వెళ్ళిన కారణంగా గోపికలు తీవ్రమైన విరహభావనతో కృష్ణ సాంగత్యాన్ని అనుభవించసాగారు. ఈ తీవ్రమైన విరహభావనను పొందటమే శ్రీ చైతన్యులు ఆయన ప్రత్యక్ష శిష్యగణమైన షడ్గోస్వాములు కావించిన ఉపదేశము. శ్రీకృష్ణునితో శారీరక సాంగత్యము లేనప్పుడు గోపికలలాగా విరహభావనలో సాంగత్యాన్ని పొందవచ్చును. శ్రీకృష్ణుని దివ్యమైన రూపగుణ లీల పరివారాదులు అతనితో సమానము. భక్తి విధానములు 9 ఉన్నాయి. కొంచెం పైకి పెట్టండి. విరహ భావనలో కృష్ణ సేవ భక్తుని మహోన్నత పరిపూర్ణ స్థితికి అంటే గోపికల స్థితికి చేరుస్తుంది. షడ్గోస్వాములు రాచ కొలువులోని భౌతిక ఐశ్వర్యాలను రాచ జీవితాన్ని విడిచి బృందావనానికి వెళ్ళి ఇంటింటా భిక్షం అడుగుతూ సాధారణ భిక్షుక జీవితాలను గడిపారని శ్రీనివాసాచార్యులు విరచితమైన షడ్గోస్వామ్యాష్టకములో చెప్పబడింది. కానీ గోపిక విరహ భావనలో వారు ఎంతగా నిండి ఉండేవారంటే ప్రతి క్షణం దివ్యానందాన్ని అనుభవించేవారు. అదేవిధంగా జగన్నాథపురి క్షేత్రంలో ఉన్నప్పుడు
శ్రీ చైతన్యులు రాధారాణి పాత్రలో శ్రీకృష్ణ విరహ భావనలో ఉండేవారు. మధ్వ గౌడీయ సాంప్రదాయము పరంపరలో ఉన్నవారు కృష్ణ విరహ భావనలోనే ఉంటూ ఆ దేవదేవుని దివ్య రూపాన్ని అర్చించాలి. అతని దివ్యోపదేశాలను, లీలలను, గుణాలను, పరివార సాంగత్యాలను చర్చించాలి. అది భక్తులకు భక్తి పరిపూర్ణతను కలుగజేస్తుంది. భగవత్ సేవలో నెలకొని నిరంతరము విరహ భావనను పొందటమే కృష్ణ భక్తి పరిపూర్ణత అవుతుంది. గోపికలు తమలో తాము కృష్ణుని గురించి చర్చించుకునేవారు. ఒక గోపిక పలుకుతూ, చెల్లులారా, శ్రీకృష్ణుడు నేలపై పవళించినప్పుడు తన ఎడమ మోచేతిని ఆసరాగా తీసుకుంటాడని, తన శిరమును ఎడమ చేతికి ఆనించి ఉంచుతాడని మీకు తెలుసా? కోమలమైన వేళ్లతో వేణువును వాయిస్తూ, ఆకర్షణీయమైన కనుబొమ్మలను కదిలిస్తూ అతడు చేసే వేణునాదము ఎంతటి చక్కని వాతావరణాన్ని తయారు చేస్తుందంటే, పత్నులతో ప్రియులతో ఆకాశంలో విహరించే స్వర్గవాసులు ఆ వేణునాదంచే చకితులై విమానాలను నిలిపివేస్తారు. ఆ విమానాలలో ఆసీనులై ఉన్నట్టి దేవతాపత్నులు తమ గానానికి, వాద్య చతురతకు పడతారు. అంతేకాదు, కామ విచలితులు కాగా వారి జుట్టుముడులు, పోకముడులు వెంటనే వదులవుతాయి అని అన్నది. ఇంకొక గోపిక పలుకుతూ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా అండి? చదువుతారమ్మా? బుక్ ఉందా? చదువుతానండి. ఇందాక అదే గబుకు నేను చూసుకునే లోపు మీరు ఆ పద్మావతి మాతాజీని చదవమన్నారు. ఫాలో అవుతున్నారు కదా, చదువు. ఫాలో అవుతున్నానండి. ఇంకొక గోపిక పలుకుతూ, చెలులారా, శ్రీకృష్ణుడు ఎంతటి పరమ సుందరుడంటే లక్ష్మీదేవి సర్వదా అతని వక్షస్థలం పైననే నిలిచి ఉంటుంది. అతడు సర్వదా స్వర్ణహార శోభితుడై ఉంటాడు. భక్తుల హృదయాలను రంజింప చేయడానికే ఆ అందమైన కృష్ణుడు వేణువును ఊదుతుంటాడు. అతడే ఆర్తజనుల బంధువు. కృష్ణుడు వేణువును ఊదేటప్పుడు బృందావనంలోని గోవుల వంటి పశువులు మేత మేస్తున్నప్పటికీ తమ నోటిలో ఉన్న తృణములను నములుటను ఆపివేస్తాయి. చెవులను రిక్కించి అవి దిగ్భ్రమకు గురవుతాయి. అవి చిత్రలిఖితమైన పశువులుగా గోచరిస్తాయే గాని సజీవమైనవిగా గోచరించవు. పరమాకర్షణీయమైన శ్రీకృష్ణుని వేణుగానానికి పశువులే ఇంతగా మోహానికి గురి అయితే ఇక మన గురించి చెప్పేదేమున్నది అని అన్నది. మరొక గోపిక పలుకుతూ, చెలులారా, నెమలి పించాలను తలలో పెట్టుకుని బృందావన ధాతువులను ఒంటికి పూసుకొని శ్రీకృష్ణుడు చనేటప్పుడు ప్రాణము ఉన్నట్టి పశువులే కాదు, నిర్జీవములైన నదీ తటాకముల వంటివి కూడా దిగ్భ్రమకు గురి అవుతున్నవి. పుష్ప పల్లవములతో అలంకృతుడై అతడు ఏదో వీరుని వలె గోచరిస్తాడు. వేణువును ఊదుతూ అతడు బలరాముని గూడి గోవులను పిలిచినప్పుడు యమునా నది ప్రవహించడం ఆపి అతని పాద పద్మధూళిని తీసుకునేందుకు ఎదురు చూస్తుంది. అయినా యమునా నది మనవలనే దురదృష్టవంతురాలే కృష్ణానుగ్రహమును పొందకుండును. కృష్ణుని యందు ఆశతో మనము విలపించడము ఆపినట్లుగా ఈ నది కూడా తన అలలను ఆపి సంభ్రమముగా ఉండిపోతుంది అని అన్నది. శ్రీకృష్ణుని అభావంలో గోపికలు నిరంతరము విలపించేవారు. కానీ ఒకప్పుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడని ఊహిస్తూ వారు రోదనమును ఆపేవారు. కానీ శ్రీకృష్ణుడు రాకపోవడం చూసి వారు భగ్న హృదయులై మళ్ళీ రోధించడం మొదలుపెట్టేవారు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, సకల విష్ణు రూపాలకు మూలము. గోపబాలులందరూ దేవతలు విష్ణువు సర్వదా బ్రహ్మ, రుద్ర, ఇంద్ర, చంద్రాది దేవతలచే పరివృత్తుడై సేవింపబడినట్లు బృందావనంలో తిరిగినప్పుడు లేదా గోవర్ధన పర్వతంపై నడిచేటప్పుడు శ్రీకృష్ణుడు గోపబాలులను కూడి ఉండేవాడు. నడిచేటప్పుడు అతడు వేణువును ఊదుతూ గోవులను పిలిచేవాడు. అతని సాంగత్యములో వనములోని చెట్లు, చేమలు కృష్ణ భక్తి భావనాయుతులు అయ్యేవి. కృష్ణ భక్తుడు కృష్ణుని కొరకు సమస్తాన్ని త్యాగం చేస్తాడు. చెట్లు, చేమలు ఉన్నతమైన చేతనము కలిగినవి.
కానప్పటికీ కృష్ణుని అతని మిత్రుల సాంగత్యముచే కృష్ణ భక్తిని పొందాయి. అప్పుడు అవి తమకున్నట్టి సర్వస్వాన్ని అంటే పండ్లు, పూలు, తేనె వంటి తమ తరుశాఖల నుండి రాలుస్తూ సమర్పించాయి. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు యమునా ముందుకు వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. సరేనండి. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ అమ్మా. ప్రభామాతాజీ ఉన్నారమ్మా? విజయమాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. శ్రీకృష్ణుడు చక్కగా అలంకరించుకొని యమునా నది తీరమున విహరించును. అతడు నొసటన తిలకముతోనూ, మెడలో వివిధ రకాల అరణ్య పూమాలికలతోనూ, దేహము చందనముతోనూ, తులసీ దళములతోనూ అలంకరించబడి ఉండును. ఆ మనోహర వాతావరణమునకు భ్రమరములు మత్తెక్కిపోవును. భ్రమర ఝుంకారముకు సంతరించిన శ్రీకృష్ణుడు వేణునాదము చేయును. శ్రావ్యములైన ఆ వేణు భ్రమర ధ్వనులకు కొంగలు, హంసలు, బాతులు వంటి జలపక్షులు మరియు ఇతర పక్షులు ఎగురుటను లేక దూడలను ఆపి మైమరిచిపోతూ కన్నులను మూసుకొని కన్నులను మూసుకొని కృష్ణారాధనలో ధ్యాన నిమగ్నమగును. ఒక గోపిక ఇట్లా నేను, ప్రియ సఖిలారా, కృష్ణ బలరాములు చెవి రంగులతోనూ ముత్యాల హారముతోనూ అలంకరించబడిరి. వారు గోవర్ధన పర్వతమును అధిరోహించి అక్కడ ప్రాకృతిక సౌందర్యమును ఆస్వాదిస్తూ విహరించుదురు. శ్రీకృష్ణుడు తన వేణునాదముతో సమస్త జగత్తును సమ్మోహనపరచును. ప్రతి వస్తువు దివ్యానందములో మునిగిపోవును. అతడి వేణునాదమునకు భయపడి మేఘములు తమ ఉరుముల గర్జనలను మాని తమకు ప్రాణమిత్రుడైన శ్రీకృష్ణుని వేణునాదముకు భంగము కానివ్వకుండా శ్రవణానందకరమైన చిన్ని ఉరుములతో అతడిని అభినందిస్తుండును. శ్రీకృష్ణుడు మరియు మేఘములు కలత చెందినట్టి జనులకు సంతోషమును కలిగిస్తుందరు కనుక వారు మిత్రులుగా పరిగణించబడదురు. జనులు వేసవి తాపముతో దహించుకుపోతున్నప్పుడు మేఘములు వర్షమును కురిపించి వారిని సంతోషపెట్టును. అట్లే భౌతిక జీవితంలోని జనులు ఐహిక బాధలనే దావాగ్ని చేత పీడితులైనప్పుడు కృష్ణ చైతన్యము మేఘముల వలె వారికి శాంతిని చేకూర్చును. శ్రీకృష్ణుని మరియు మేఘముల దేహవర్ణములు ఒకటిగా ఉన్నందున అవి మిత్రులుగా పరిగణించబడును. మేఘము తన వరిష్ఠ మిత్రుని అభినందింపదలిచి వేసవి తాపము అతని శిరస్సుకు సోకకుండా గొడుగు వలె వర్షధారలను కాకుండా చిన్ని తుంపరలను పుష్పములను కురిపించును. ఒక గోపిక యశోదామాతతో ఇట్లనెను, ప్రియమైన మాత, నీ పుత్రుడు గోపబాలందరిలోకి గొప్ప చతురుడు. అతడు వివిధ కళలను ఎరుగును. అతడు గోవులను ఎట్లు కాయవలనో, వేణువును ఎట్లు వాయించవలనో ఎరుగును. అతడు స్వయముగా తన గీతమును తానే రచించుకొని తన వేణువుపై ఆలపించను. అతడు ఎప్పుడు వేణువును వాయించినను ఉదయమున గాని సాయంకాలమున గాని పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతలందరూ గొప్ప శ్రద్ధతో దానిని ఆలకింతురు. వారు గొప్ప విద్వాంసులు, నిపుణులైనను శ్రీకృష్ణుని వేణుగాన సాహిత్య విధానమును వారు అవగాహన చేసుకొనలేరు. శ్రద్ధగా వింటూ దానిని అవగాహనిస్తుందరు. అయినను వారు దానిని అవగాహన చేసుకొనలేక విభ్రాంతులవుతుందరు. మరొక గోపిక ఇట్లనెను, ప్రియ సఖి, శ్రీకృష్ణుడు ఆలమందతో గృహముకు తిరిగి వచ్చినప్పుడు పతాక, వజ్ర, శూల, పద్మాది లాంఛితమైన అతని చరణ పాద పద్మములు ఆలమందల నడక చేత భూదేవికి కలుగు బాధను ఉపశమింపజేయను. వేణువును ధరించి శ్రీకృష్ణుడు నడిచినప్పుడు ఆ నడక కన్నుల పండుగగా ఉండును. అతడిని చూడగానే అతని సాహచర్యమును అనుభవించవలనను మోహావేశము కలుగును. ఆ సమయంలో మేము సమస్త కార్యములను మానుకొని వృక్షముల వలె నిశ్చలముగా నిలిచి పురులు వస్త్రములు వదులగుటను కూడా గమనించలేకపోవదుము. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. దండాత్ ప్రణామం ప్రభు. బాలమణి మాతాజీ చదువుతారమ్మా? అమ్మ మ్యూట్ లో ఉన్నారమ్మా. బాలమణి మాతాజీ మ్యూట్ లో. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణునికి వేల కొలది ఆవులు ఉన్నాయి. అవన్నీ వాటి రంగులను బట్టి వివిధ వర్గములుగా విభజింపబడినాయి. రంగులను అనుసరించి వాటికి వివిధ నామాలు ఉంటాయి. పచ్చిక బయళ్ళ నుండి ఇంటికి తిరిగి వచ్చే ముందు అతడు ఆవులనన్నింటినీ ఒక్క చోటకు చేర్చేవాడు. 108 మంది గోపికలను సూచించే 108 పూసల మాలపై వైష్ణవులు జపగణనము చేస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు వివిధ వర్గాల గోవులను 108 పూసల మాలపై లెక్కించేవాడు.
వేరొక గోపిక తన చెలితో పలుకుతూ శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేటప్పుడు తులసీదళమాలను ధరించి తన బాహువును గోపబాలమిత్రుని భుజంపై ఆనించి దివ్యమైన వేణునాదాన్ని ఆరంభిస్తాడు. అప్పుడు నల్లజింక పత్నులు వీణానాదాన్ని పోలినట్టి ఆ వేణునాదమును విని మోహానికి గురవుతాయి. అవి కృష్ణుని దగ్గరికి వచ్చి పరమమోహితులై భర్తలను మరిచి అక్కడే నిలబడిపోతాయి. గుణసింధువకు శ్రీకృష్ణునిచే మనము మోహితులమైనట్లు ఆడజింకలు వేణునాదముచే మోహితులవుతాయి అని అన్నది. వేరొక గోపిక యశోదతో పలుకుతూ, యశోదమ్మ, నీ పుత్రుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుంద పుష్ప మొగ్గలతో చక్కగా అలంకరించుకొని మిత్రులకు ఆనందము కలిగించడానికి వేణువును ఊదుతాడు. దక్షిణ దిక్కుగా వీచే వాయువు సుగంధభరితము శీతలము కావడం వలన రమ్యమైన వాతావరణాన్ని తయారు చేస్తుంది. గంధర్వ సిద్ధాది ఉపదేవతలు ఆ వాతావరణమును అదనుగా కొని కొమ్ములను బేరులను మోగిస్తూ నీ పుత్రుని స్తుతిస్తారు. శ్రీకృష్ణుడు బ్రజవాసుల పట్ల ఎంతో దయగలిగినవాడు. గోవులతో మిత్రులతో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అతడు గోవర్ధనగిరిధారిగా స్మరించబడతాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ బ్రహ్మరుద్రాది ప్రధాన దేవతలు కిందికి దిగి వచ్చి స్తోత్రము చేస్తారు. శ్రీకృష్ణుని గుణకీర్తనలో వారు గోపబాలులతో జతకూడుతారు అని అన్నది. శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సముద్రంలో ఉదయించిన చంద్రునిగా చెప్పబడినాడు. సంధ్యావేళ తిరిగి వచ్చేటప్పుడు అతడు అలసినట్లు కనిపించినా తన మంగళమయ దర్శనంతో ప్రజవాసులకు ఉల్లాసమును కలిగించడానికే యత్నించేవాడు. అప్పుడు అతడు వనమాలను ధరించి సువర్ణకుండల శోభితుడై సుందరమైన మోవుతో కనిపించేవాడు. గజగమనంతో సాగుతూ అతడు నెమ్మదిగా ఇంటిలో ప్రవేశించేవాడు. అతడు తిరిగి రాగానే గోవులు పగటిపూట తాపాన్ని మరిచేవారు. శ్రీకృష్ణుని అభావములో గోపికలు ఈ దివ్యలీలను కర్మలను నిరంతరము స్మరించేవారు. కేవలం మానవులకే గాక సజీవ నిర్జీవ తత్వాలకు కూడా శ్రీకృష్ణుడు ఎంత ఆకర్షణీయుడో వారు మనకు కొంత ఊహను కలిగిస్తున్నారు. బృందావనంలో ప్రతి ఒక్కటి కృష్ణుని పట్ల ఆకర్షితమై ఉండేది. చెట్లు, చేమలు, జలము, జింకలు, గోవుల వంటి పశువులు కూడా ఆ దేవాది దేవుని పట్ల ఆకర్షితమయ్యాయి. శ్రీకృష్ణుని పరమాకర్షణీయతకు ఇదే చక్కని వర్ణనము. కృష్ణ భక్తి భావనలో తన్మయులు కాగోరెడి జనులకు గోపికల ఉపమానము ఎంతో ప్రబోధాత్మకమైనది. కేవలము దివ్య లీలాస్మరణము ద్వారా మనిషి శ్రీకృష్ణునితో సాంగత్యాన్ని పొందగలుగుతాడు. ప్రతి ఒక్కడు ఎవరినో ఒకరిని ప్రేమించే నైజం కలిగి ఉంటాడు. అయితే కృష్ణుడే ప్రేమధ్యేయం కావడం అనేది కృష్ణ భక్తిలో కేంద్ర విషయం. హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరము జపిస్తూ దివ్యమైన శ్రీకృష్ణ లీలలను స్మరిస్తూ మనిషి కృష్ణ భక్తి పూర్ణుడే ఆ విధంగా తన జీవితాన్ని ఉదాత్తము సఫలము చేసుకోగలుగుతాడు. గోపికల విరహ భావనలు అన్న 10వ స్కందంలోని 35వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. సుమామాతాజీ హరే ఉన్నారమ్మా? కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్పురం ప్రభుజీ. 36వ శ్లోకం. శ్రీకృష్ణుని కొరకు ఆక్రూని పంపుట. బృందావనము నిరంతరము శ్రీకృష్ణునికి సంబంధించిన స్మరణలోనే పూర్తిగా మునిగి ఉండును. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని లీలను స్మరించుట చేత వారెల్లప్పుడూ దివ్యానంద సాగరములో తేలియాడుతుందురు. కానీ భౌతిక జగత్తు కల్మషములతో నిండి ఉండుట చేత బృందావనంలో కూడా శాంతికి భంగము కలిగించుటకు రాక్షసులు ప్రయత్నించసాగిరి. అరిష్టాసురుడు అనే ఒక రాక్షసుడు పెద్ద వృషభ శరీరముతోనూ వాడి కొమ్ములతోనూ తన గిట్టలతో నేలను పెళ్లగిస్తూ బృందావనంలోకి ప్రవేశించెను. ఆ రాక్షసుడు అట్లు ప్రవేశించినప్పుడు భూకంపము వచ్చినట్లు నేల కంపించెను. భయంకరంగా గర్జిస్తూ యమునా నది తీరములోని నేలను పెళ్లగిస్తూ అతడు బృందావనంలోకి ప్రవేశించెను. వాని భయంకర గర్జన చేత కొన్ని చూడి ఆవులను మరియు గర్భిణీ స్త్రీలకు గర్భస్రావమయ్యను. ఆ వృషభ శరీరము ఎంతో పెద్దది మరియు దృఢమైనది. కొండలపై మబ్బులు కదలాడుచున్నట్లుగా దాని శరీరము పైన మేఘములు కదలాడుతుండెను. అరిష్టాసురుడు అట్టి భీకరాకృతితో బృందావనంలోకి ప్రవేశించగానే వారిని చూచి స్త్రీ పురుషులు భయభ్రాంతులైరే. గోవులు మరియు ఇతర జంతువులు గ్రామమును విడిచి పారిపోయాను. ఆ పరిస్థితి భయంకరంగా మారెను. బృందావన వాసులు కృష్ణ కృష్ణ మమ్మల్ని కాపాడుము అని విలపించసాగాయి. గోవులు పారిపోతుండుటను చూచి భయపడవలదు అని శ్రీకృష్ణుడు వారికి అభయం ఇచ్చెను. పిమ్మట అరిష్టాసురుడు ఎదుట నిలిచి అతడు ఇట్లనెను. ప్రాణికోటిలో నీవు నీచమైన జీవివి. నీ గోకుల పౌరులను నీవు ఎందుకు భయపెట్టదలిచితివి? దీని చేత నీకు కలుగు ప్రయోజనమేమిటి? నా అధికారమును సవాలు చేయదలిచి నీవు వచ్చినచో నేను నీతో పోరాడుటకు సిద్ధముగా ఉండును. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ రాక్షసుని
సవాలు చేయగా అతని మాటలను రాక్షసుడు కోపోద్రిక్తుడయ్యను. శ్రీకృష్ణుడు తన మిత్రుని భుజముపై చేయి వేసి ఆ వృషభము ఎదుట నిలుచుండెను. కోపముతో ఆ వృషభము శ్రీకృష్ణుని ఎదుర్కొనదలిచెను. గిట్టలతో నేలను పెళ్లగిస్తూ అరిష్టాసురుడు తోక పైకెత్తినప్పుడు తోక చుట్టూ మబ్బులు కొదలాడుతున్నట్లుగా కనిపించెను. వాని కనులు ఎర్రగా కోపంతో నిప్పులు గ్రక్కుతుండెను. ఇంద్రాయుధము వంటి తన కొమ్ములతో ఆ వృషభము శ్రీకృష్ణుని పొడవ చూచెను. కానీ శ్రీకృష్ణుడు వెంటనే దాని కొమ్ములను పట్టుకుని మదపుటేనుగు ఒక పిల్ల ఏనుగును దూరముగా విసిరినట్లుగా విసిరెను. ఆ రాక్షసుడు అలసి చెమటలను గ్రక్కుతూ ధైర్యం కూడా తీసుకుని తిరిగి లేచి నిలుచుని తిరిగి శ్రీకృష్ణుని పైకి కోపముతోనూ బలముతోనూ లంఘించెను. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువుగా ఉండెను. శ్రీకృష్ణుడు తిరిగి దాని కొమ్ములను పట్టుకుని దాన్ని నేలపైకి విసిరినప్పుడు దాని కొమ్ములు విరిగెను. పిమ్మట శ్రీకృష్ణుడు నేలపైన తడిగుడ్డలను గట్టిగా వడిపెట్టినట్లుగా అతడి కాయమును అణిచెను. అరిష్టాసురుడు నేలపై దొర్లుతూ గిలగిల కొట్టుకొనెను. మలమూత్రములను వెళ్ళగ్రక్కెను. కన్నులు పైకి పొడుచుకొని వచ్చి అది మృత్యువాత పడెను. హరే కృష్ణ ప్రభుజీ. చదవనా ప్రభుజీ? ముందుకెళ్దాం. ఓకే ప్రభుజీ. దండ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతావమ్మా? ప్రభుజీ నా దగ్గర బుక్ ఉంది, పేజ్ నెంబర్ చెప్తారా ఒక్కసారి? మీ దగ్గర ఏ బుక్ ఉందో దాన్ని బట్టి. పాత బుక్ అయితే కరెక్ట్ పేజ్ నెంబర్ ఉంటుంది. ఎంతండి నెంబర్? అమ్మా పేజ్ నెంబర్ ఎంతమ్మా? ఎవరు చెప్పగలరా? 268 మాతాజీ. పాత నా ఎడిషన్ అయితే పాత బుక్ 300 పేజీలో ఉంటుందమ్మా. 306 ఉంది ప్రభుజీ. 306 కదా? అవును ప్రభుజీ. 306 అమ్మా. 306 రెండో పారాగ్రాఫ్. ఉద్వలోకంలోని దేవతలది. 36వ అధ్యాయంకి వెళ్ళండి అమ్మా. 36వ అధ్యాయం 1, 2, 3, 4 పారా. ఇంట్లోనే అందులో తేడా ఉన్నట్టుందండి. సరే 36లో అధ్యాయాలు సేమేనండి. 36లో 4వ పారా మాతాజీ. 4వ పారా. 1, 2, 3. ఏది స్టార్టింగ్ ఏమొస్తుంది? ఊర్ధ్వలోకములోని దేవతలు శ్రీకృష్ణుని అద్భుత పరాక్రమమును ప్రశంసిస్తారు. సరే, ఇందులో తేడా ఉంది. అయితే నేను ఇందులో చదివేస్తాను. ఊర్ధ్వలోకములలోని దేవతలు శ్రీకృష్ణుని అద్భుత పరాక్రమమును ప్రశంసిస్తూ పుష్ప వృష్టిని కురిపించిరి. అది వరకే బృందావన వాసులకు శ్రీకృష్ణుడు జీవిత సర్వస్వముగా నుండెను. ఇక వృషభ రూపములోని ఆ రాక్షసుని వధించిన పిమ్మట అతడు వారికి కన్నుల పండుగగా కనిపించెను. బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు బృందావనములోకి ప్రవేశించగానే జనులందరూ వారిరువురికి ఘనముగా స్వాగతము పలికిరి. ఒక వ్యక్తి ఒక అద్భుత కార్యమును ఆచరించినప్పుడు అతని బంధువులు ఆనందోత్సాహములను ప్రకటించుట సహజమే కదా. ఈ సంఘటన అనంతరము నారదముని కంసునికి శ్రీకృష్ణుని గూర్చి రహస్యమును వెల్లడించెను. నారదమునిని దేవదర్శన అని కూడా అందురు. అనగా దేవతలకు మరియు వారితో సమానులైన వారికి మాత్రమే అతని దర్శనము లభించునని అర్థము. కంసుడు దేవతలతో సమానుడు కాకపోయినను నారదుడు అతడిని దర్శించెను. కంసునికి శ్రీకృష్ణుని దర్శనమే లభించినప్పుడు నారదముని దర్శనం లభించుటలో ఆశ్చర్యమేమిటి? కానీ సాధారణంగా భగవంతుని గాని అతని భక్తులను గాని దర్శించుటకు పవిత్రమైన దృష్టి అవసరము. లేనిచో వాస్తవ ప్రయోజనమును సాధించలేరు. ఎవరికైనా శుద్ధ భక్తుని సాంగత్యము చేత అజ్ఞాత సుకృతి కలుగును. ఒకరికి ఆధ్యాత్మికముగా తానెట్లు పురోభివృద్ధి సాధించునని అనేది తెలియకపోయినను భగవద్భక్తుని దర్శనము చేత అతడు ప్రగతి సాధించును. భగవానుని వెంటనే అవతార కర్తవ్యమును ముగించవలెననేది నారదముని ఉద్దేశ్యము. రాక్షసులను సంహరించుటకు శ్రీకృష్ణుడు అవతరించెను. ఆ రాక్షసులలో ప్రధానుడు కంసుడు.
ఆ కార్యమును వెంటనే ముగించవలనని నారదముని భావించెను. కనుకనే అతడు కంసుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను: నీవు వసుదేవుని అష్టమ గర్భము చేత సంహరింపబడుదువు. ఆ అష్టమ గర్భము శ్రీకృష్ణుడే. వసుదేవుడు తన అష్టమ సంతానము పుత్రిక అని చెప్పి నిన్ను వంచెను. వాస్తవమునకు కొంచెం తన అష్టమ సంతానము పుత్రిక అని చెప్పి నిన్ను వంచించు. వాస్తవమునకు నందమహారాజు భార్య అయిన యశోదకు పుత్రిక జన్మించును. వసుదేవుడు ఆ పుత్రికను మార్చెను. అట్లు వంచితుడవైతివి. ఇక్కడ ఏదో ఉన్నది, స్క్రీన్ కదిలిపోయింది. ఓకే. వసుదేవుడు ఆ పుత్రికను మార్చెను. అట్లు నీవు వంచితుడు వైతివి. బలరాముని వలె శ్రీకృష్ణుడు కూడా వసుదేవుని పుత్రుడే. నీ క్రూర స్వభావంకు భయపడి వసుదేవుడు వారిరువురిని నీ కంట పడకుండా జాగ్రత్తగా బృందావనములో దాచెను. కృష్ణ బలరాములు నందమహారాజు సంరక్షణలో రహస్యముగా పెరుగుతుంటిరి. నీవు బృందావనములోని శిశువులందరినీ వధించమని పంపిన రాక్షసులందరినీ కృష్ణ బలరాములే హతమార్చారు. నారదముని నుండి అవునండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెబుతాను. నారదముని నుండి ఈ సమాచారమును వినిన వెంటనే కంసుడు తన పదునైన ఖడ్గముతో తనను వంచిన వసుదేవుని వధించుటకు సిద్ధపడెను. కాని నారదుడు అతడిని శాంతపరచి ఇట్లు పలికెను: నీవు వసుదేవుని చేత వధించబడవు కనుక అతడిని వధించుటకు అంత ఆరాటం ఎందుకు? ఇంతకంటే కృష్ణ బలరాములను వధింప ప్రయత్నించుట మంచిది. కంసుడు తన కోపమును తీర్చుకొనుటకు వసుదేవుని అతని భార్యను ఇనుప సంకెళ్లతో బంధించెను. తనకు తెలిసిన నూతన సమాచారమును ఆధారముగా చేసుకుని కంసుడు వెంటనే కేసి రాక్షసుని పిలిచి, నీవు వెంటనే బృందావనము నుండి కృష్ణ బలరాములను తీసుకురమ్ము అని ఆదేశించెను. కానీ కేసి రాక్షసుడు బృందావనమునకు వెళ్ళి పైకి వస్తుంది కదా, కృష్ణ బలరాముల చేత వధించబడి మోక్షమును పొందెను. పిమ్మట కంసుడు గజ శిక్షణలో నిపుణులైన చాణూర, ముష్టిక, తోసాల, కౌశలాదులను పిలిపించి వారిని ఇట్లు ఆదేశించెను: మిత్రులారా, నా పలుకులను శ్రద్ధగా ఆలకింపుడు. బృందావనములో నందమహారాజు గృహమున కృష్ణ బలరాములు అను ఇది ఇక్కడ ఇద్దరు సోదరు కలరు. వాస్తవమునకు వారు వసుదేవుని పుత్రులు. నా మృత్యువు శ్రీకృష్ణుని చేతిలో కలదని ఆకాశవాణి తెలిపిన విషయమును మీరు ఎరుగుదురు. దయచేసి మీరు మల్ల యుద్ధపు పోటీలను ఏర్పాటు చేయుము. ఆ ఉత్సవాలను దర్శించుటకు దేశములోని వివిధ ప్రాంతముల నుండి జనులు విచ్చేయుదురు. ఆ ఇరువురు సోదరులు కూడా ఆ ఉత్సవమునకు వచ్చినట్లు నేను ఏర్పాటు చేసేదను. మల్ల యుద్ధ రంగములో వారిని మీరు వధించుటకు ప్రయత్నించవలను. నేటికిని ఉత్తర భారతములో మల్ల యుద్ధపు పోటీలను చూచి ఆనందించు ఆచారము కలదు. శ్రీమద్ భాగవతములోని కథనము ప్రకారము 5000 సంవత్సరములకు పూర్వము కూడా మల్ల యుద్ధ క్రీడ ప్రజాదరణను పొందినట్లుగా తెలుస్తుండెను. కంసుడు అట్టి మల్ల యుద్ధ క్రీడ పోటీలను ఏర్పాటు చేసి ప్రజలను ఆహ్వానింపదలిచెను. గజ శిక్షకులతో ఇంకనూ ఇట్లనెను: కృష్ణ బలరాములు రాగానే వారిని వధించేలా కువలయ పీడమను గజరాజును మల్ల యుద్ధ రంగ ద్వారము ద్వారా నిలిపి ఉంచుటను మరవవద్దు. హరే కృష్ణ. ముందుకెళ్దాం ప్రభు. చంద్రమౌళి ప్రభు ఉన్నారా ప్రభు? హరే కృష్ణ ప్రభు. చంద్రమౌళి చదువుతారా ప్రభు? మాతాజీ కూడా ఉన్నారా? ఉన్నారు ప్రభు.
ఈ ఈ చాప్టర్ ఇద్దరు కలిపి కొంచెం కొంచెం చదివి కంప్లీట్ చేస్తారా ప్రభు? నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ షూర్ యా షూర్. నేటికిని ఉత్తర భారతదేశంలో మల్లె శివుని ఓకే శివునికి జంతు బలులను ఇచ్చి ఆరాధించుటకు ఏర్పాటు చేసి చతుర్దశి తిథి రోజున ధనుర్యజ్ఞమును నిర్వహించమని కంసుడు తాను మిత్రులను కోరిన. ఏకాదశి తర్వాత 3 రోజులకు చతుర్దశి వచ్చును. శివుని ఆరాధించుటకు ఆ రోజు ప్రశస్తమైనది. శివుని విస్తృతాంశాలలో కాలభైరవుడు ఒకడు. శివుని ఎట్టి రూపం రాక్షసులు చర్మం ఒలిచిన జంతువులను బలిచ్చి కాలభైరవుని ఆరాధిస్తున్నారు. వైద్యనాథ ధామములో నేటికి రాక్షసులు జంతు బలులతో కాలభైరవుని ఆరాధించే ఆచారం గలదు. కంసుడు ఈ రాక్షస వర్గముకు చెందినవాడు. అతడు గొప్ప రాజనీతిజ్ఞుడు కనుక వెంటనే కృష్ణ బలరాములను వధించుటకు తన ధనుజ మిత్రులను నియమించను. శ్రీకృష్ణుడు వసుదేవుని పుత్రుడిగా జన్మించిన యదువంశస్థుడైన అక్రూరుని కంసుడు ఆహ్వానించను. అత్యంత ఆదరంతో కంసుడు అక్రూరుని ఆహ్వానించి ఇట్లు పలికను. ప్రియమిత్రమా, అక్రూర, భోజయదు వంశంలోని నీకంటేను మించిన ఉత్తమ మిత్రుడు మరొకరు నాకు లేరు. నీవు గొప్ప దాతవు కనుక మిత్రునిగా నేను నిన్నొకటి అర్థింపజల్చిదని. ఇంద్రుడు విష్ణుమూర్తిని ఆశ్రయించినట్లు నేను నిన్ను ఆశ్రయిస్తుంటిని. నువ్వు వెంటనే వృందావనకు వెళ్ళి అక్కడ కృష్ణ బలరాములనే బాలులను కలుసుకోవాలను. వారు నందమహారాజుల పుత్రులు. ఆ బాలురు కొరకు ప్రత్యేకంగా నిర్మించబడిన ఈ అందమైన రథంలో వెళ్ళి వెంటనే వారిని ఇక్కడికి తీసుకురావాలను. ఇదే నా విన్నపము. ఆ 2 బాలులను వధించుట నా ఆశయము. వారు రాజద్వారమును సమీపించగానే అక్కడ కువలయ పీడము అను గజరాజు నిలిచి శతవిధములు వారిని సంహరించగలుగును. కానీ ఏ విధంగానైనా వారు ఆ ప్రమాదం నుండి తప్పించుకొన్నచో వారిని మన మల్ల యోధులు ఎదుర్కొని సంహరింతురు. ఇదే నా పథకము. ఆ 2 బాలులను వధించిన పిమ్మట వృష్టి భోజ వంశములకు సమర్థించు వసుదేవానందులకు కూడా నేను వధించును. మాతాజీ ఇప్పుడే బయటకు పట్టుకెళ్ళారు. నేను చదివాను. మా తండ్రి అయిన ఉగ్రసేన్ని పినతండ్రి అయిన దేవకుని కూడా సంహరించును. వాస్తవములకు వారు నాకు శత్రులు, నా రాజకీయములకు వారు ప్రతిబంధకములు. ఆ విధంగా నా శత్రులందరినీ హతమార్చెదను. జరాసంధుడు నాకు మామగారు. ద్వివిధుడు ఒక గొప్ప వానర మిత్రుడు కూడా నాకు కలడు. లోకంలో దేవతల పక్షపు రాజులందరినీ వారి సహాయంతో నేను సులభంగా సంహరించగలుగుతున్నాను. ఇదే నా పథకము. ఇట్లు ప్రతిపక్షము నశించగానే నేను ప్రశాంతంగా ఎట్టి అవరోధము లేకుండా ఈ లోకం పాలించదను. సంబరుడు, నరకాసురుడు, బాణాసురుడు కూడా నాకు ప్రియమిత్రులని నీవేరుగుదవు. దేవతల పక్షమున గల రాజులందరిపై నేను చేయ యుద్ధంలో వారు కూడా నాకు సహకరించుతారు. నిశ్చయంగా శత్రులందరినీ నేను జయింతును. దయచేసి వెంటనే వృందావనంకు వెళ్ళి మధుర నగర సౌందర్యమును దర్శించుటకు మల్లయుద్ధ క్రీడను చూసి వినోదించుటకు ఆ బాలురు బయలుదేరినట్లు వారిని ప్రోత్సహించము. కంసుని పథకమును విన్న అక్రూరుడు ఇట్లు సమాధానం ఇచ్చును. మహారాజా, నీ రాజకీయములకు అడ్డు వచ్చి వారిని తొలగించుకుంటకు నీవు పన్నిన పథకము అద్భుతము. కానీ నీవు కొంత విశిష్టను చూపుట అవసరము. లేనిచో ఈ పథకము విఫలము కావచ్చును. ఎన్ని చెప్పినా సంకల్పించుట వరకే మానవుని వంతు, ఫలితము దైవాధీనము. మనం గొప్ప గొప్ప పథకమును రచించవచ్చును, కానీ వానికి భగవంతుని ఆమోదం లభించినచో అవి నిష్ఫలమగును. ప్రకృతికి అతీతమైన ఏదో ఒక శక్తి ఈ భౌతిక జగత్తులోని సమస్త కార్యం నిర్వహిస్తుందని అందరూ ఎరుగుదురు. ఒకరు తమ బుద్ధితో గొప్ప పథకమును రచించవచ్చును, కానీ సుఖదుఖ రూపమున దాని ఫలితములను తాను అనుభవింపక తప్పదని అతడు గ్రహించవలను. నీ సంకల్పమును భిన్నంగా నేనేమి చెప్పదలుచుకోలేదు. ఒక మిత్రునిగా నీ ఆదేశమును పాలించి నీవు కోరినట్లు కృష్ణ బలరామును ఇక్కడ తీసుకుని వస్తున్నా. కంసుడు ఇతర మిత్రులకు వివిధ సూచనలు చేసి కొలువు చాలించను. అక్రూరుడు వృందావనకు బయలుదేరను. ఇది దేవాదేవుడు కృష్ణ భగవానులోని 36వ అధ్యాయమైన శ్రీకృష్ణుని కొరకు అక్రూరిని పంపుటకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథానుసారం సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఇక్కడతో ఆపుదాము. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఫ్రైడే 37వ అధ్యాయం నుంచి చదువుకుందాం. సో ఇవాళ చాప్టర్స్ ఎలా ఉన్నాయి? 5 అధ్యాయాలు అయ్యాయా? చిన్న అధ్యాయాలు మాతాజీ వాళ్ళ
శివాళ్ళ అధ్యాయాలు అమ్మా ఎనీథింగ్ ఈ చిన్న 5 అధ్యాయాలు కదా మాతాజీ. చిన్నది. ఈ అధ్యాయాల నుంచి ఏమైనా క్యాచీ అనిపించిందా, ఏమైనా కొత్త విషయం అనిపించిందా, లేకపోతే చదివినంత గుర్తుకొచ్చిందా? చదివిందంతా గుర్తుకొస్తుంది ప్రభుజీ. భాగవతం చదివినంత గుర్తుకొస్తుందా? అక్రూరులు అదా ఇవన్నీ కృష్ణ లీలలు అన్ని కనిపిస్తున్నాయి రాసలీలలు అలాగా. చదివాం కదా ప్రభుజీ, అవన్నీ గుర్తొస్తున్నాయి. క్వశ్చన్స్ ఏమున్నాయా? సరే. నాకు ఒకటి డౌట్ ఉన్నది ప్రభుజీ. చెప్పండి. విద్యాధరుడు కృష్ణుని కాలు తగిలి అతను తన సొంత రూపం వచ్చింది కదా ప్రభుజీ. ఆ తర్వాత కూడా మళ్ళీ స్వర్గలోకంకే వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు అడిగారు? తెలీదమ్మా, నాకు అంత డీటెయిల్ అయితే తెలియదు. మీరు ఒరిజినల్ భాగవతంలో చదవాలేమో ఆ పర్పట్స్ ఎక్కడుందో. సో స్వర్గలోకానికే వెళ్ళాలని ఎందుకు అడిగారంటే మరి తన కోరిక అట్లా ఉండిపోయి ఉంటుంది. పొందాలి, ముక్తి పొందాలి, కానీ కోరిక అట్లా కోరుకుంటుంది. ధ్రువుడు ఎట్లాగా ధ్రువలోకం కావాలి, లోకాన్ని జయించడమే కావాలి అని అడిగాడో ఆ విధంగా అడుగున్నది. ఓకే ప్రభుజీ. ఆల్రెడీ ఒక దేవతలోకం నుంచి వచ్చి ఉంటారు. మళ్ళీ దేవతలో స్వర్గలోకం నుంచి వచ్చారు, కానీ అంటే ఇప్పుడు కృష్ణుని కాలు తగిలి అతను అంతా మంచిగా వచ్చిన తర్వాత స్టిల్ మళ్ళా కృష్ణలోకానికి వెళ్ళాలి అంటే కర్మ ఉండిపోయింది. స్వర్గలోక కర్మ ఉండిపోయింది. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. స్వర్గలోక కర్మ ఇంకా ఉందేమో. కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవడం అన్నది అంత తేలిక కాదు. అవును, అర్థమైంది. కృష్ణుడు కనపడినా కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేరు అనమాట. కృష్ణుడు కాలు తగిన కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేరు, ఇది అర్థమవుతుంది. వెళ్ళలే, మానవుడికి అది తెలుసు, వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు అది. భాష మరొక్కసారి చదవాలమ్మా, ఒరిజినల్ భాష చదివితే భాగవత భాష వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడికే కుబేరుడు కొడుకులు ఎలాగా అలా వెళ్ళిపోయారు కదా, అంటే అక్కడికి వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు. మనకి తెలుసు ఆ డిఫరెన్స్ ఇవన్నీ, వాళ్ళకి ఏముండదు. ఇంకా ఆ టైంలో కృష్ణుడికి 8 ఏళ్ళనే అంటున్నారు కదా ప్రభుజీ, రాసలీల టైంలో. అవును, రాసలీల టైంలో. గోపికలకి ఎంత వయసు? గోపికలు ఇంకా పెద్దోళ్ళు అయి ఉంటారు కదా. పెద్దోళ్ళు అయి ఉంటారు. 15, 18, 30 అంతే 30 ఏళ్ళ వాళ్ళు కూడా అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎక్కడ చదివే కదమ్మా మొన్న, ముసలి వాళ్ళు కూడా కృష్ణుడి ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. దాన్ని మనం వేరే విధంగా వర్ణించి చెప్పేస్తారు అని చెప్పుకొచ్చారు, రాసుకొచ్చారు. భగవద్గీతలోనో ఇందులోనో చదివాను. రాసలీల కూడా ఓ బ్రహ్మరాత్రి జరిగిందంటే ఏం ప్రభు, రాసలీల కూడా ఒక బ్రహ్మరాత్రి జరిగిందంటే ఎంత కాలం జరిగింది కానీ వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి తెలియదు. అది కొత్త విషయం అనిపించింది. అవును అవును, నాకు అది కొత్త విషయం. ప్రభుజీ, మరి ఇప్పుడు వాళ్ళ ఆయుష్ కూడా అంత పెంచబడుతుంది కదా, మరి అందరు ఆయుష్ కూడా బ్రహ్మరాత్రి అంత కాలం పెరిగినట్లా అప్పుడు? అలాగనే కాదమ్మా, వాళ్ళ ఆ కాలం భూమి నుంచి వేరే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతే వాళ్ళకి అది తెలియదు. మనం జగన్నాథ్ కథ చెప్పుకుంటాం కదా. జగన్నాథుడు అతను రాజు బ్రహ్మను పిలవడానికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ బ్రహ్మ వెయిట్ చేయమంటాడు 2 నిమిషాలు వెయిట్ చేసరికి ఇక్కడ కొన్ని యుగాలు గడిచిపోయి ఉంటుంది. కూతుర్ని తీసుకుని వెళ్తాడు అనుకుంటా కదా ప్రభు. పెళ్లి ఎప్పుడు రేవతీదేవి అనుకుంటా వెళ్తారు. రేవతీదేవికి సంబంధం కోసం వెళ్తారు. మనకి జగన్నాథ కథలో వస్తుంది, పూరి జగన్నాథ్. ఇల్లు కాదు, దేవుడు ఆలయం కట్టి ఓపెనింగ్ కి రమ్మని బ్రహ్మని ఇన్వైట్ చేయడానికి వెళ్తాడు. ఇంకొకరు కూడా ఉంది ప్రభు, రేవతీదేవి సంబంధం కోసం కూడా వెళ్తారు. సంబంధం కోసమే వెళ్తారు. సంబంధం కోసం వెళ్ళిన అతను రైవతుడు. ఏదో మళ్ళీ భూలోకానికి వచ్చేసరికి మారిపోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికే చాలా యుగాలు అయిపోయింది అని చెప్పి చెప్తారు. అప్పుడు తీసుకొచ్చి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అది చూసాం మనం, ఏదో ఎందులోనో పెట్టాడు ఈ ఘట్టాన్ని భాగవతంలోనో
మన టీవీ సీరియల్లోనే ఎక్కడో చూశాను ఇది నేను. ఆ కృష్ణ బ్రహ్మలోకములో ఆ కృష్ణారాణి. దేవలోకములో ఒక నిమిషం ఒక సెకను అంటే మన భూలోకంలో ఒక యుగం అయిపోతుంది అనమాట. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? పాడండి అమ్మా విజయం. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశేపోర్రక్షః శ్రీలటంకానకాలాయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యామి తతో నృసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఘ అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय, भक्त प्रहलाद महाराज की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. थैंक यू प्रभु जी. జై. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఆపుతున్నానమ్మా. హరే కృష్ణ.